ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో మనం ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మొదటి పునరుద్ధానపు ఆదివారాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆత్మతో నింపబడి ఆయన్ని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమమయ్య, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో మీ దయలో మేము వదిలుతూ ఇది నాన్న ఈ సమయాన్న మీ మందిరంలో మమ్మల్ని స్థిరపరచుకునే దానాన్ని బట్టి మీకు స్తోత్రములనైనా. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మొదటి పునరుద్ధానపు ఆదివారాన్ని బట్టి మీకు వందనాలు. మేము స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపించండి. మీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించండి. ప్రార్థనలోనూ, పాటల్లోనూ, ఆరాధనలోనూ, సాక్ష్యంలోనూ, వాక్య సమయంలోనూ మీరు మాకు తోడుగా ఉండండి. మీ నామ మహిమార్థమై కార్యక్రమాలు జరగడానికి కృప చూపించండి. ఇంకా రాలేని వారిని సకాలానికి తోడుకుని రమ్మని మేము వేడుకుంటా ఉన్నాను. ప్రభా, ఈ ప్రాకారాలని ఇంకా విస్తారపరచండి. నూతన ఆత్మలు నిజమైన రక్షణ సాధించి మీ సన్నిధిలో స్థిరపడడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ప్రభా, మీరు ఇచ్చే ఆశీర్వాదాలని, దీవుల్ని మేము చూడడానికి మీ సన్నిధిలో ఒక దినము కంటే 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆ శ్రేష్టత్వాన్ని మేము పొందుకుని మీ సాక్షులుగా మారడానికి కృప చూపించండి. మరొకసారి ఆది నుంచి అంశం వరకు జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరే అధ్యక్షను వహిస్తూ మమ్మల్ని నడిపించుకోమని బ్రతిమాలుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయము 10వ వచనము. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమానుభావము గలవాడినై ఆయనను, ఆయన ఉద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడినగునకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో బాగా హైలైట్ అయ్యే ఒక మాట ఏంటంటే క్రీస్తు పునరుద్ధానము. ఏ మాట అండి? క్రీస్తు పునరుద్ధానము. దేవుని మహిమ కలుగును గాక. అసలు ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని జయించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనల్ని అందరినీ కూడా తండ్రి కుటుంబంలో సభ్యులుగా చేయడం జరిగింది. ఎవరి కుటుంబంలోనండి? తండ్రి కుటుంబంలో సభ్యులుగా చేయడం జరిగింది. దేని ద్వారా? పాపాన్ని జయించడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా. దీని ద్వారా అండి, పాపాన్ని జయించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా మనల్ని అందరినీ కూడా తండ్రి కుటుంబంలో సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. ఒక భక్తుడు అంటాడు కదా, మన పూర్వపు స్థితి సమాధిలో ఉంటే మన ఘనత దేవుని యొక్క పునరుద్ధానంలో ఉందంట. మన పూర్వపు స్థితి ఎందులో ఉంది? సమాధిలో ఉంటే మన ఘనత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానంలో ఉంది. ఆ పునరుద్ధానం యొక్క శక్తిని మనం గ్రహించాలి. నిజానికి క్రైస్తవుల యొక్క విశ్వాసము పునరుద్ధానం అనే పునాది మీద వేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం అనే పునాది మీద మన విశ్వాసం వేయబడాలి. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుతో పాటు చాలా మంది పునరుద్ధాన పరచబడ్డారు. ఉదాహరణకి పేతురు గారు చనిపోయిన తబితాను తిరిగి లేపారు. యేసుక్రీస్తు ప్రభువారే చనిపోయిన లాజరును తిరిగి లేపారు. భక్తుడైన యేసుకేలు ఎండిన ఎముకలను సైతం దేవుని శక్తితో తిరిగి జీవింపజేశాడు. వీరందరూ కూడా పునరుద్ధాన పరచబడ్డారు. ఆ పునరుద్ధానము క్రీస్తు యొక్క పునరుద్ధానము ఒకటే కదంటే అలా అనకూడదు. ఆ పునరుద్ధానం వేరు, క్రీస్తు పునరుద్ధానం వేరు. ఆ పునరుద్ధానానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, క్రీస్తు పునరుద్ధానానికి ఎక్స్పైరీ డేట్ లేదు. వారందరూ మరలా మరణం నుంచి తిరిగి లేచారు, మరలా మరణించబడ్డారు. కానీ క్రీస్తు అలా కాదు. ఆయన తిరిగి లేచి మరలా మరణించబడలేదు. క్రైస్తులుగా మన విశ్వాసము క్రీస్తు యొక్క పునరుద్ధానం మీద వేయబడాలి. అదే మన పునాది. ఆయన తిరిగి లేకపోతే మనం ఆయన దేవునిగా కొలిచేవాళ్ళం కాదు, ఆయన ఎంతగా ఆరాధించేవారం కాదు. నిజానికి ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ కూడా ఉండకపోను. ఆయన తిరిగి లేచినందుకే సంపూర్ణత జరిగింది. ఏం జరిగిందండి? సంపూర్ణత జరిగింది. ఆయన తాను తగ్గించుకుని మానవ రూపాన్ని దాల్చి జన్మించినప్పుడు సంపూర్ణత జరగలేదు. లేదా ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు
ఇతరుల్ని స్వస్థపరుస్తున్నప్పుడు, ఆఖరికి సిలువనెక్కినప్పుడు కూడా సంపూర్ణత జరగలేదు. సంపూర్ణత ఎప్పుడు జరిగిందంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడే. అలాంటి గొప్ప దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరి సిద్ధపాటుతో, ఆత్మ నడిపింతో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు సాగుదాం. తదుపరి కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్న బ్రదర్ మాథ్యూస్ గారు ముందుకు వచ్చి నడిపించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశ్రయించుకుంటున్నాను. మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనం మీకు ఆరాధన ప్రారంభించుకుందాము. దయచేసి అందరూ లేచి నిలబడండి ప్లీజ్. మనం ప్రార్థన చేసుకుందాము. మొదటి ప్రార్థనగా బ్రదర్ జాన్ పాల్ గారు వచ్చి ప్రార్థనతో ప్రారంభిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వాధికారుడు, సర్వ సృష్టికి కారణభూతుడు అంటున్న నా గొప్ప దేవుడా, నీకు వందనాలు. జీవాధిపతివి, జీవంగల దేవుడవు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనువాడవు తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. నిజంగా ప్రభా, నీలో మార్పు లేదు తండ్రి, నీకు వందనాలు. నిజంగా ప్రభా, మా జీవితంని ప్రభా దినదినమును ప్రభా నూతన పరుచుకునే వారుగా, నూతనగా ప్రభా మా హృదయాలను మేము కట్టుకునడానికి నీ సహాయం ఇచ్చేయండి. నీ ఆత్మ చేత ప్రభా మేము నింపబడడానికి, నీ ఆత్మలో ప్రభా నా తండ్రి నిత్య సుఖములు ఉన్నాయి. నీ సన్నిధిలో ప్రభా నా రాజా, నా తండ్రి ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టం అన్నావు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నీ మందిరంలో నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం అన్నావు. నా దేవానికి వందనాలు. నిజంగా సాగిలపడి నీ యందు ప్రభువా నా తండ్రి నీ సన్నిధిలో గడిపే భాగ్యమును దయచేయండి. నీ యందు ప్రభువా నమ్మకం కలిగి, నీ యందు ప్రభువా సూటిగా తేటగా ప్రభువా నా తండ్రి నీ దాసులు మాట్లాడుతున్నాగా తండ్రి, మా హృదయాలను శుద్ధీకరించుకోవడానికి నీ సహాయం చేయండి. నీ ఆత్మ చేత ప్రభా మీరు నింపుమని, నిజంగా ప్రభా నీ బలమైన ఆత్మ చేత ప్రభువా ప్రతి బిడ్డను మీరు తాకుమని మేము ప్రార్థిస్తుంటున్నాం. నిజంగా ప్రభా మా జీవితంలో నువ్వు చేస్తూ వస్తున్న ప్రభువా ప్రతి మేళలకై నువ్వు చూపుతున్న కృపకై నీకు వందనాలు. నిజంగా మా బాధలు ఇబ్బందులన్నీ కూడా ప్రభువా నా తండ్రి వదిలేసి నీ సన్నిధిలో నెమ్మదిని, శాంతిని ప్రభా మేము సంపూర్ణంగా అనుభవించడానికి నీ సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. నా తండ్రి నీకు వందనాలు. నిజంగా పౌలైతే ప్రభువా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని ప్రభువా తన జీవితంలో సాక్ష్యం పొందుకొని ఉంటున్నాడు. నిజమే మా జీవితంలో ప్రభువా ఈ 2025 సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టావు. నిజంగా మా జీవితం ఏమై ఉంటున్నది తండ్రి, మేమంతా ప్రభా నా తను గమనించుకొని ప్రభువా నిజంగా నీ వైపు చూస్తూ ప్రభా ఇతరులను ఇంకా బలపరిచే బిడలుగా ఉండడానికి నీ సహాయం చేయండి. జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించండి. పాటలందు, వాక్యమందు, స్తుతి ఆరాధన సమస్తమందు ప్రభువా మీ అధ్యక్షతను ఉంచండి. నీ ఆత్మ కార్యమును ప్రభు మా సన్నిధిలో మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని నజరైన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రశస్తి నడుతుంటున్నాం పరమ తండ్రిని. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే రెండో ప్రార్థనగా సిస్టర్ రోజా గారు. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి, గడిచిన దినం నుండి నా ప్రభా నాయన ఈ యొక్క దినం వరకు నా ప్రభా నాయన నన్ను, నా కుటుంబమును, నా ప్రభా ఈ సంఘమును, నా ప్రభా నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని నా ప్రభా నీవు నీ సస్యమైన రెక్కల చాటున నా ప్రభా భద్రపరిచి కాచి దాచి కాపాడి సంరక్షించిన దేవా నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ఈ యొక్క నా ప్రభా పునరుద్ధాన దినమంది నా ప్రభా నాయన నా తండ్రి నాయన నా ప్రభా మేమందరము నా ప్రభా ఇటు రీతిగా కూడి నా ప్రభా నిన్ను నా ప్రభా స్తుతించడానికి, ఆరాధించడానికి నా ప్రభా నాయన కూడుకొని ఉండగా నా ప్రభా నాయన మా మధ్యలో మీరు ఉండండి. నా ప్రభా నాయన నా ప్రభా నాయన ఈ యొక్క నా ప్రభా నాయన ఆరాధన నా ప్రభా నాయన నా తండ్రి నాయన మేము నా ప్రభా నాయన ప్రారంభించుకుంటుండగా నా ప్రభా ప్రారంభం నుండి నా ప్రభా నాయన నా ప్రభా ఆఖరి క్షణం వరకు నా ప్రభా నాయన నీ నా మహిమార్థంగా నా ప్రభా నాయన ఈ ప్రతి కార్యక్రమం జరగడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. మరి నా ప్రభా పాటలోను నా ప్రభా నాయన వాక్యంలోను నా తండ్రి ఆరాధనలో నా ప్రభా సమస్తంలోను నా ప్రభా నాయన నీవే నా ప్రభా నాయన ఉండి నా ప్రభా నాయన నీ నామానికి మాత్రం నా ప్రభా మహిమ తెచ్చుకోమని నా ప్రభా నాయన సమస్తాన్ని నీ చేతులకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి కనపరిచి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. కోయర్ టీం వారు ముందుకు వచ్చినట్లయితే మనము శృతి ఆరాధన కీర్తనలు పాడుకుందాం.
థ్యాంక్ యూ సో మచ్. అందరూ అలాగే లేచి నిలబడండి. మనం ఇప్పుడు క్రమవాక్య పదం చదువుకుందాము. బ్రదర్ మహేష్ గారు ముందుకొస్తారు. కీర్తనలు 5వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన 5వ అధ్యాయము మనందరం చదువుకుందాము. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతాశమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కుచూచి నమస్కరించెదను. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిసిన సమాధి. వారు నాలుకతో ఇచ్చికమ్మలాడుదురు. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదురు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. లాస్ట్ వాక్యం మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే. కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉలసించరు. ఈ చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో ఆశ్రదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ కూర్చోండి. ఇది సండే స్కూల్ టైము. కిడ్స్ ఆర్ రెడీ. పిల్లలందరూ సండే స్కూల్కి రెడీ అవ్వాల్సిన కోరుచున్నాను. ఇప్పుడు కొత్త వారిని పరిచయం చేసుకుంటాం. ఇదే మొదటిసారిగా ఈ సంఘానికి ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి లేచి నిలవలసిన కోరుచున్నాను. ఎవరైనా కొత్త వారు మొదటిసారిగా ఈ సంఘానికి వచ్చినట్లయితే దయచేసి నిలబడవలసిన కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం గట్టిగా ప్రేయర్ చేయాలండి. అది మా అవర్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకటనలు. ప్రతి ఆదివారము ఇదే ప్లేస్లో 2:30 నుంచి 4:30 వరకు పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారము 8:30 నుంచి 10:30 వరకు ఓటీ సర్వీ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ప్రతి బుధవారము 8 PM నుంచి 9 వరకు అన్నా విన్సెంట్ గారు మనకి ప్రకటన వాక్యం మీద స్టడీ చేస్తున్నారు. అందరూ హాజరు కావాల్సిన కోరుచున్నాము. అలాగే ప్రతి శనివారము ఉపవాస ప్రార్థన ఉంటుంది. దాని వివరాలు మన పాస్టర్ మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఆదివారము ఇదే క్యాంపస్లో, కానీ ఈ రూమ్లో కాదు, అనదర్ బ్లాక్లో ఈవినింగ్ 7 to 9 o'clock పంజాబీ లాంగ్వేజ్లో కూడా వర్తమాన ఇవ్వబడి జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోరుచున్నాను. ప్రకటనను దేవుడు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ఇప్పుడు సాక్ష్యం సమయం. దేవుడు మన జీవితం చేసిన మేలుని బట్టి, ఉపకారాలను బట్టి ఆయన్ని మనం గనపరచాలి. కాబట్టి ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమను కోరుచున్నాను. మహోన్నతుడైన దేవుడికి నా వందనాలు. అలాగే సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని చేసిన మేలులు చిన్నదైనా పెద్దదైనా దేవుని సన్నిధానంలో మరి చెప్పుకుంటాము. అది ఎంతో మేలు. మరి అయితే నా రెండో కుమారుడు మరి డిసెంబర్కి 25వ తారీఖుని ఇంటికి వెళ్ళాడు. నా కుమారుడు ఇంటికి వెళ్ళి మరి బిడ్డలతోనూ అన్నదమ్ములతోనూ అందరితో సంతోషించి మళ్ళీ శ్యామకార్థంగా దుబాయ్ దేశం రావటాక దేవుని చూపిన కృపను మట్టి వందనాలు. మరి అలాగే మరి నా బిడ్డ పని పాటల్లో రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండాలని మీ అందరినీ ప్రార్థన సహాయం అడుగుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. దేవునికి వందనాలండి.
పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. సరిగ్గా నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఇది చనిపోయి 2వ సంవత్సరం. ఈరోజు అదే జ్ఞాపకార్థ కూడిక సంవత్సరికంగా మా ఇంటి దగ్గర కార్యక్రమం జరిపించారు. ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలని, అలా ఆత్మ శాంతించాలని, అలా మా కుటుంబం కొరకు మీరు అందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి సమయం ఇచ్చిన మాథ్యూ బ్రదర్కి, సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. జనవరి మంత్లో మేము వెకేషన్కి వెళ్ళి ఉన్నాము. సంఘం అంతా ప్రార్థించిన విధంగా దేవుడు మమ్మల్ని సురక్షితంగా ఇండియాకి చేర్చి అక్కడ సెలవు దినాలన్నీ సంతోషంగా గడిపి మళ్ళీ తిరిగి రావడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇట్టి రీతిగా సంఘంలో నిలబెట్టిన విధానం బట్టి కూడా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, సంఘంగా మీరందరూ ప్రార్థించినందుకు మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధ వందనాలు. పాస్టర్ గారికి, సంఘ సభ్యులందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా కుటుంబంలో జరిగిన మేలుల కోసం నేను చెప్పాలని ఆశపడుచున్నాను. మరి ఈ వారంలో అయితే మా అన్నయ్య రవికిరణ్ వాళ్ళ పెద్ద పాప నడుస్తూ ఉండగా మెట్ల మీద పడిపోయింది. పడిపోవటం ఇక్కడ చిన్న హోల్ కింద పడిపోవటం జరిగింది. అదే మళ్ళీ మరుసటి రోజు నా చిన్న కుమారుడు రాత్రిపూట రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా బండి కింద పడిపోవడం జరిగింది. మరి ఆ అబ్బాయికి అయితే మరి ఇక్కడ 4 కుట్లు వేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న గాయాలు అవే. కానీ ఏదేమైనా దేవుని కృప లేకపోతే మనము ఉండలేము. కానీ ఆ బిడ్డ పట్ల, 2 బిడ్డల పట్ల దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి నా పని విషయంలో కూడా మరి గురువారం నాడు నేను పని చేస్తూ ఉండగా అది ఒక 80 లీటర్లు ట్యాంకు హీటర్ మాట. అది మేము విప్పాలి. అది విప్పేసాము. దాంట్లో వాటర్ ఉందో లేదో అయితే మాకు తెలియదు. కానీ ఇంకా అబ్బోరమైన వస్తువు నేను ఇలాగ పెట్టుకోవడం జరిగింది. అది ఎలాగా పడిపోయిందో తెలియదు. కానీ అది నేను అయితే టబ్లోనే పడేసాను. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. కానీ నా జీవితంలో అది ఒక నమ్మలేని శక్తి అన్నమాట అది. కానీ దేవుడు ఆ పని విషయంలో కూడా నాకు ఎంతగానో కృప చూపించాడు. నా కిందైతే 2 ఉన్నారు. వారి మీద ఎక్కడ పడకుండా దేవుడు మరి ఏ ప్లేస్లో పడేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఎవ్వలేని ప్లేస్లో ఆ టబ్లో పడవేయడం జరిగింది. ఒకవేళ మనుషుల మీద పడితే కనుక కాలు ఏదో ఒకటి ఫ్రాక్చర్ అయ్యేది. కానీ ఎలా చెప్పాలి నాకు ఆ సాక్ష్యం తెలియట్లేదు. ఏదేమైనా ఈ చిన్న సాక్ష్యం దేవుడు తన వినికిడిలో ఆస్వాదించిన గాక. ఆమేన్. మరి ముఖ్యంగా మరి నా తెలుగారి కోసం ఇది ప్రార్థన చేయండి. మరి వేజే విషయంలో అంతకంతగా లేట్ అయిపోతుంది. మరి అమ్మ అయితే రావాలని ఆశపడుచున్నది. కానీ వేజే విషయంలో మీరు అందరూ ప్రార్థన చేస్తారని, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. సమయం వచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. నేనైతే గడిచిన 2024 సంవత్సరము డిసెంబర్ నెల నుంచి జనవరి నెల అంతా కూడా భయంకరమైనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఎంతో బాధపడ్డాను. అసలు కూర్చోలేకపోయేదాన్ని, పడుకోలేకపోయేదాన్ని. చాలా అంటే చాలా నరకం అనుభవించాను. చర్చికి వచ్చినా సరే నాకు ఊపిరి అందనట్టుగాను భయంకరమైన పెయిన్ వచ్చేసి బయటికి వెళ్ళిపోయి చాలా బాధపడ్డాను. నేను 2-3 సార్లు హాస్పిటల్ కూడా వెళ్ళాను, ఇంజక్షన్లు చేయించుకున్నాను. అది ఎంత పెయిన్ అంటే నేను భరించలేను, అంత పెయిన్ వచ్చిందని నాకు. దేవుడు ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే తండ్రి మీ సన్నిధిలో సంతోషంగా నేను సాక్ష్యం చెప్పుకునే భాగ్యం నాకు ఇవ్వి, నన్ను స్వస్థపరచని ప్రార్థన చేసుకున్నాను. అట్టి రీతిగానే దేవుడు నన్ను ఎంతగానో స్వస్థత ఇచ్చేసి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే నా భర్త పని బట్టల్లో కూడా ప్రతిదినము తోడుగా ఉండి, నా బిడ్డలు స్కూల్ రాకపోకలు ఒంటరిగా వెళ్ళి వస్తున్నారు. వాళ్ళకు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు. నా భర్త దేవుని సన్నిధానానికి రావాలని నేను అంత ఆశపడుతున్నాను. మీరందరూ మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. నేను ఒక సాక్షి చెప్తానండి. సాక్ష్యం కలిసి రిక్వెస్ట్ అనమాట. జస్ట్ 1 minute. నాకు ఒక అబ్బాయి అనమాట. వాడి పేరు శ్రీచరణ్. ఇప్పుడు వాడికి హెల్త్ బాగాలేదు. వాడి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. నా వైఫ్ 2 days బ్యాక్ మ్యారేజ్ కోసం ఇండియాకి వెళ్ళిందనమాట. నా వైఫ్ 31st January నైట్ ఇండియాకి వెళ్ళారు. ఫస్ట్ మా అబ్బాయికి కఫ్, కోల్డ్, ఫీవర్ ఆల్ టుగెదర్కి వచ్చేసాయి. వాడు బాగా వీక్ అయిపోయి ఉన్నాడు. నేను ఫస్ట్ ఇంట్లో ఉన్నాను, నాకు హాలిడే కాబట్టి. సెకండ్ కూడా ఇంట్లోనే ఉండాలి. కానీ చర్చ్ కోసం నేను మా అబ్బాయిని వదిలిపెట్టి నేను చర్చ్కి వచ్చాను.
నా వైఫ్ ఇండియాలో ఉండి నా మీద ఫైట్ చేస్తుంది. చర్యకి హెల్త్ బాగోపోతే నువ్వు చర్చికి వెళ్తావు అనేసి. ఐ సెడ్ ఎస్, ఐ వాంట్ టు గో. కాన్ఫిడెన్స్ నేను చర్చికి వచ్చానండి. సెకండ్ ఏంటంటే డే ఆఫ్ టుమారో మళ్ళీ మంగళవారం నేను నా అబ్బాయి కలిసి ఇండియాకి వెళ్తున్నాము 3 days వెకేషన్కి. మళ్ళీ వాడికి 10th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట, అంటే నెక్స్ట్ మండే నుంచి. వాడు ఇప్పుడు నా సన్ వాడు రికవర్ అవ్వాలి. మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు వాడికి బెటర్ హెల్త్ కావాలి. వాడికి ఈ మధ్యలో ప్రిపరేషన్ కూడా టైం దొరకదు. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మేము సండే నైట్ అరైవ్ అవుతాము దుబాయ్కి. మళ్ళీ వాడు మండే మార్నింగ్ ఎగ్జామ్ ఉందన్నమాట. వాడు ఎగ్జామ్లో కూడా మరి బాగా, మా అబ్బాయి కోరిక ఏంటంటే వాడు ఆల్వేస్ క్లాస్ ఫస్ట్ ఉండాలి, వాడి యొక్క డిజైర్ అనమాట. కానీ పరిస్థితులకు అనుకూలంగా లేవు. అయినా సరే మీరు అందరూ ప్రేయర్ చేయండి. మా అబ్బాయికి హెల్త్ బాగా అవ్వాలి, మేము కూడా క్షేమంగా వెళ్ళి రావాలి, ప్లస్ మా అబ్బాయి ఎగ్జామ్స్ బాగా రాయాలని. ఈ చిన్న ప్రార్థన రిక్వెస్ట్ని మీరు గుర్తుపెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నోబడి రైట్. థ్యాంక్ యూ. నా ప్రత్యేక పాట బ్రదర్ లాజరస్ గారు ముందుకొచ్చి ప్రత్యేక పాట పాడతారు. కూడి వచ్చిన అందరికీ ముందుగా దేవునికి దైవజనులకి నా ప్రత్యేక వందనాలు. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే చెల్లించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలాయందునా అవమానములాయందునా పడినను
థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరు లేచి నిలబడండి. మనం కానుకలు తీసుకుందాము. కోయట్ టీం వారు ముందుకు వస్తే మనం పాట పాడుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. నీ బీదల సేవకుని చేదవా, నీ బీదల సేవకుని చేదవా, నీవే చేదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. థ్యాంక్ యూ. అలాగే నిలబడండి. సిస్టర్ అక్ష గారు, అక్ష గారు ప్లీజ్. చెప్పబడిన సాక్షుల నిమిత్తము, కానుకల నిమిత్తము సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్న తండ్రి ఈ విధంగా కూడి తండ్రి నిన్ను ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన మా కృపను బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. ఇప్పటి వరకు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను మీరు దీవించండి నాన్న. వారి జీవితాల్లో చేసిన మేలులు బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా నయోమాంటి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వారి రెండో కుమారుడు ప్రయాణం చేసి వెళ్ళి ఉండగా తండ్రి తన క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా దుబాయ్ తీసుకువచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి సోనియా తండ్రి చాలా భయంకరమైన శ్రమకు పోయినంత బాధపడుచుండగా తండ్రి ఆ బిడ్డను స్వస్థపరిచి నీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి బ్రదర్ మాథ్యూస్ గారు వారి బిడ్డ విషయంలో తండ్రి ప్రార్థన విన్నపం కోరి ఉండగా తండ్రి ఆ బిడ్డను మీరే సంపూర్ణ ఆరోగ్యంతో స్వస్థపరచండి. నీవు పరమ వైద్యుడు తండ్రి, నీకు కానీ నీకు వీలు కానీ కార్యం ఏది లేదు తండ్రి. ఆ బిడ్డని సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి నేను ఇండియా వెళ్ళే ప్రయాణ సమయానికల్లా ఆ బిడ్డని ఆరోగ్యంగా ప్రయాణించడానికి మీ కృపను చూపించండి. తనకి వస్తున్న ఎగ్జామ్స్లో కూడా తండ్రి చక్కగా రాయడానికి కూడా మీ కృపను చూపించండి తండ్రి. జరగబోయే మిగతా కార్యక్రమంగా మీరు అధ్యక్షత వహించి నడిపించండి తండ్రి. మీ దాసుల ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన సత పరిశుద్ధంగా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి అందరు కూర్చోండి. మిగతా కార్యక్రమాన్ని మన పాస్టర్ అనుష్పురం నడిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. గడిచిన కాలం అంతా దేవాది దేవుడు నన్ను కాచి కాపాడి
మరలా మీ అందరి మధ్యలో స్థిరపరిచిన విధానాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి నా గురించి, నా ప్రయాణాన్ని గురించి ప్రార్థన చేసిన వారందరికీ ప్రభు పేరు నా హృదయపూర్వక వందనాలు. ఇప్పటి వరకు అధ్యక్షత వహించి నడిపించిన బ్రదర్ మాథ్యూస్ గారికి, పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన కాయిర్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. అంతకంటే ముందు కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. నిజానికి ఆధునిక కాలంలో ఇప్పుడు వస్తున్న పరికరాలను బట్టి, అంటే ఉదాహరణకి ఈ ఆర్కెస్ట్రా కావచ్చు, ఈ సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసరికి దేవుణ్ణి ఆరాధన చేసే ట్రెండ్ మారిపోయింది. ఏం మారిపోయింది? యవనస్తులు అంటారు కదా ట్రెండ్ మారిందని. అలాగే దేవుణ్ణి ఆరాధించే ట్రెండ్ ఏమైపోయింది? మారిపోయింది. ఆరాధించే విధానం మారిపోయింది. మంచిగా సౌండ్ వచ్చి, మంచి మ్యూజిక్ వినిపించి, హోరెత్తించేలా పాటలు పాడితేనే ఆరాధన అంటారు కొంతమంది, మరి ముఖ్యంగా యవనస్తులు. కానీ నా చిన్నప్పుడు ఇలాంటి ఆర్కెస్ట్రాలు లేవు, బాక్సులు లేవు. ఒకటే ఒక డ్రమ్ ఉండేది. ఇంక వాయిద్యాలు అంటారా, జనాలు చప్పట్లు కొట్టే ఆ చప్పట్లే వాయిద్యాలు. మరి ఆరాధన కాదా? అది ఆరాధన కాదా? అది ఆరాధన కాదండి, ఇప్పుడు మనం చేస్తుంది ఆరాధన అంటారా? అలా అనడానికి మనం సరిపోం. ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా ఒక పనిని తరచుగా పదే పదే చేస్తే అది యాంత్రికంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎలా మారిపోతుంది? యాంత్రికంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకి మనం కూడుకున్న ప్రతిసారి దేవుని నామం పేరిట ఆరాధన చేసుకుంటాం, పదే పదే చేసుకుంటాం. ఎందుకంటే పదే పదే మనకి ప్రార్థన కోరికలు ఉంటాయి కాబట్టి. ఈ పనిని పదే పదే చేయడం బట్టి దేవుణ్ణి ఆరాధించడం యాంత్రికంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎలా మారిపోతుంది? యాంత్రికంగా. ఏదో వచ్చాం కదా ఆరాధించాలి కదా అన్నట్టు. ఇది రెండోది. ఇంకొకటి ఏంటంటే, మనం ఎంత చక్కగా ఆరాధన చేసినా, ఎంత చక్కటి పాట పాడినా, చివరిలో వేసిన రికార్డు ఎత్తున్నారేంటి, పాత రికార్డే కదా, అరిగిపోయిన క్యాసెట్ లాగా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. వచ్చింది ఎవరికైనా? ఎవరు సంఘాల గురించి మాట్లాడలేదు, మన సంఘం గురించి మాట్లాడాలనుకున్నా ఆ ఫీలింగ్ కనీసం ఒకసారైనా ఒక్కరికైనా వచ్చే ఉంటుంది. అర్థవుతున్నాయి నా మాటలు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లోనే నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలి. మొదటిగా నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు కృతజ్ఞత వేరు, ఆరాధన వేరు అని తెలుసుకోవాలి. చాలా మంది క్రైస్తవులు ఎప్పటికీ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడమే ఆరాధన అనుకుంటారు. దేవుడు చేసిన మేలుని బట్టి తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన అండి అనేవారు ఉన్నారు. ముందుగా నీకు నిజమైన ఆరాధన అంటే అర్థం అవ్వాలంటే ఈ కృతజ్ఞతకి ఆరాధనకి మధ్య చాలా వ్యత్యాసం ఉందనే సత్యం మనకు అర్థం అవ్వాలి. దేర్ ఈస్ ఏ మ్యాసివ్ డిస్టింక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ గివింగ్. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రార్థన, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుణ్ణి ఆరాధించడం, ఈ మూడు కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ మూడు ఒకటి కాదు. ఏ మూడు చెప్పండి నా వెనకాల? ప్రార్థన, కృతజ్ఞత, ఆరాధన. ఈ మూడు కూడా దగ్గర సంబంధం ఉన్నవే, కానీ ఒకటి కాదు. ఉదాహరణకి ప్రార్థన గురించి మాట్లాడుకుంటే, ప్రార్థనలో మన మనసంతా దేంతో నిండిపోయి ఉంటుంది? ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు. అవసరాలతో మనవి విజ్ఞాపన, విన్నపాలు. ప్రార్థన చేసేటప్పుడు వీటికి మించిన ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? మన మనసంతా ఏం నిండిపోయి ఉంటుంది? మనవలతో, విన్నపాలతో నిండిపోయి ఉంటుంది. మరి కృతజ్ఞత విషయానికి వచ్చేస్తే, కృతజ్ఞత చెల్లించేటప్పుడు మనం చేసిన ప్రార్థన విన్నపాలకి జవాబు వస్తే ఆ జవాబు మీద ఆధారపడి ఉంటుంది కృతజ్ఞత. దీని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇందాక చేసాం కదా ప్రార్థన, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, కారు లేదు అని. దేవుడు తక్కువని అన్ని ఇచ్చేసాడు అనుకోండి, కృతజ్ఞత స్తుతులు చెల్లించేటప్పుడు మన మనవకు వచ్చిన జవాబుని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి ఆరాధనలో ఏముంది? ఏం లేదు, డొల్లే. ఏమనుందా? ప్రార్థన చేసేటప్పుడు మనసంతా దేంతో నిండిపోయి ఉంటుంది? అవసరాలతో, విజ్ఞాపనలతో నిండిపోయి. కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు చేసిన ప్రార్థనకి జవాబు వస్తే దాన్ని బట్టి. మరి ఆరాధన చేసేటప్పుడు చెప్పండి ఎవరైనా? దేవుని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, అది మన హృదయంలో ఉంటుందా?
గొప్పతనం అవనొచ్చి మన హృదయంలో ఎలా ఉంటుంది అంటే ఆయన గొప్పవాడనే ఆలోచన మన హృదయంలో నిండిపోయి ఉంటుందా? దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆశీర్వాదం ఉండకూడదు, ఆశ్చర్యం ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఒక్కడే ఉండాలి, ఆయన స్వరూపం మాత్రమే ఉండాలి. అదే నిజమైన ఆరాధన. ఆయన ఆరాధించేటప్పుడు నువ్వు మనవ చేస్తే అది ఆరాధన కాదు. ఆయన ఆరాధించేటప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా అది ఆరాధన కాదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఒక్కడే ఉండాలి, ఆయన స్వరూపం మాత్రమే ఉండాలి. ఇంకేమున్నా అది నిజమైన ఆరాధన కాదే కాదు. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వెంటనే ఒక సంఘటన జ్ఞాపకం చేసుకోవాలి. షడ్రక మేషక అబేద్నెగోలు మేము నీకు మొక్కను గాక మొక్క అన్నారు. సరే, అయితే మమ్మల్ని అగ్నిగుణంలో పడేస్తావా? ఇదిగో ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము ఆయన్నే ఆరాధిస్తాం. కాబట్టి మనం ఆరాధన ఆయన మన గురించి మన్నించి మనకి ఏం చేశాడు అన్న దాని మీద ఆధారపడి ఉండకూడదు, ఆయన ఏమై ఉన్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉండాలి. నిజమైన ఆరాధన అంటే ఏంటి? ఆయన ఏం చేశాడు అన్న దాని మీద ఆధారపడి ఉండకూడదు. ఆయన చేసినా చేయకపోయినా ఆయన సృష్టికర్త ఉన్నాయి. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ మై సెల్ఫ్. కాబట్టి ఆయన నేను ఆరాధించాలి. ఇంకా బాగా మాట్లాడాలంటే, మీకు అర్థం అవ్వాలంటే, ఎవరైనా ఒక హీరో వస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఈడు సొక్కా చించేసుకుంటాడు. ఆయన ఇలా మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు అనుకోండి, ఈడు స్తంభాలు ఎక్కేస్తాడు, బల్ల మీద తిరిగేస్తాడు, ఒక్క గోలగోల చేసేస్తాడు. ఆ హీరో ఏమైనా చేశాడు వీడికి? వీడి పేరు తెలుసా? కనీసం వీడి ముఖం కూడా గుర్తుండదు. అర్థవుతున్న మాటలు? అదే ఆరాధన అంటే, అదే ఆరాధన అంటే. అంటే ఆడు ఏం చేశాడు అన్న దాని మీద కాదు, ఆడు హీరో అన్నాడు అంతే. మనం కూడా దేవుడు మనకి ఏం చేశాడు అన్న దాన్ని బట్టి ఆరాధన చేయకూడదు. అయ్యో ఈరోజు అంతా బాగోలేదు నాయన, కష్టం మీద కష్టం, గండం మీద గండం, ఇంకేం ఆరాధనతో అని ముఖం ఇలా ముడిచిపెట్టుకుని ఉంటావు ఆరాధనలని. అది ఆరాధన కాదు. నీకేం జరిగినా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఆయన స్వరూపం నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా నిజమైన ఆరాధన చేయగలవా? ఇక్కడ మ్యూజిక్ వచ్చినా రాకపోయినా, మంచి పాట పాడినా పాడకపోయినా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆయన స్వరూపం మనలో ఉండాలి. దేవుని మహిమ కలిగినాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆరాధన అనే మాట మొదటిగా ఆదికాండంలో 24వ అధ్యాయంలో కనబడుతుంది. పోలిక. ఆరాధన అనే మాటకు పోలిక ఇంకో మాట కనబడుతుంది. తీనవసరం లేదని చెప్పేస్తాను, మనందరికీ తెలిసిన సంఘటన. అబ్రహాము గారికి పిల్లలు లేరు, మనందరికి తెలిసింది కదా. ఎవరు లేరండి? పిల్లలు లేరు. చాలా ఊరించి మాట్లాడి 75 సంవత్సరాలకి పిలిచి 100 సంవత్సరాలకి ఓ పిల్లని అనుగ్రహిస్తాడు దేవుడు. ఇసాకు పుడతాడు. ఈ ఇసాకు 16 సంవత్సరాలకు వచ్చేసరికి అబ్రహాము దృష్టికి ఒక విగ్రహంగా మారిపోతాడు. లేక పుట్టిన కుమారుడు, ఎన్నో ప్రార్థన చేయగా పుట్టిన కుమారుడు. అలా పుట్టినప్పుడు ప్రపంచం అంతా కుమారుడు అయిపోడా? ప్రపంచం అంతా కొడుకు అయిపోడా? అలా అయిపోయాడేమో. ఇసాకు ఎలా మారిపోయాడు? అబ్రహాము గుండెల్లో ఒక విగ్రహంగా మారిపోయాడు. అందుకని దేవుడు ఏమైనా ఆదేశించాడు? అబ్రహాము, నీ కుమారుడైన ఇసాకుని నాకు బలి ఇచ్చే అన్నాడు. ఈ ఇసాకుని కొండ మీదకి తీసుకెళ్లి బలి ఇవ్వాలంటే ముందు అబ్రహాము హృదయంలో ఉన్న ఇసాకుని చంపేవారు, ఆ ప్రేమను చంపేవారు. ఆ విగ్రహాన్ని బలి ఇచ్చినప్పుడే నిజమైన ఇసాకుని బలి ఇవ్వగాడు. అయితే అబ్రహాము సమర్థత కలిగాడు. దేవుని కృపలో, దయలో ఆ లోపల పెంచుకున్న ప్రేమని, అభిమానాన్ని అంతటినీ కూడా చంపే ఇసాకుని చంపడానికి కత్తెత్తడం జరిగింది. అర్థవుతున్నాయి నా మాటలు? ఇప్పుడు ఆరాధన అంటే ఏంటంటే మనలో ఉన్న విగ్రహాన్ని చంపేసుకోవడమే. ఆరాధన అంటే ఏంటి? మనలో ఉన్న విగ్రహాన్ని చంపేసుకోవడమే. కొంతమందిలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. అది అందం కావచ్చు, అందలం కావచ్చు, ధనం కావచ్చు, దర్పం కావచ్చు, ఆఖరికి మనలో ఉన్న అహం కూడా కావచ్చు. అది విగ్రహంగా మనలో కూర్చుందా, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధించలేం. ఈ విగ్రహాలన్నింటినీ చంపుకొని ఈ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అలా దేవునికి ఇచ్చి ఆయన ఆరాధించడమే నిజమైన ఆరాధన. దేవుని మహిమ కలిగినాక. హల్లెలూయా. ఇప్పటికీ మనం దేవుడిని ఆరాధించలేకపోతున్నాం అంటే మనలో ఏదో విగ్రహం ఉంది. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మరిచి విడిచి వేరొక దానికి ఇచ్చేసాం. నిజానికి ఈ రోజుల్లో భర్తకి భార్య విగ్రహంగా ఉంటుందో లేదో తెలియదు కానీ, లేదా భార్య భర్త విగ్రహంగా ఉంటుందో లేదో తెలియదు కానీ పిల్లలు ఉంటారు. ఎవరు ఉంటారు?
పిల్లలు ఉంటారు. ఆ విగ్రహాన్ని కూడా చంపి ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమీ లేకుండా ఆయన స్వరూపం మాత్రమే ఉంటే నువ్వు నిజమైన ఆరాధన ఖచ్చితంగా చేయగలవు. పరిస్థితుల్లో నీకు పని లేదు, వెనకాల మ్యూజిక్తో నీకు పని లేదు, పాడే పాటతో కూడా నీకు పని లేదు. నీకు సమయం రావాలి, కానీ ఆయన స్వరూపంతో నిండి ఉంటే ఆయన్ని ఖచ్చితంగా మనం ఆరాధించగలం. ఆరాధించే ముందు విగ్రహాలను చంపేసి రావాలి. ఇక్కడికి మనలో ఏ విగ్రహం ఉందో కనిపెట్టి గ్రహించి దాన్ని విడిచిపెట్టి ఈ మందిరంలో కడిగిపెట్టినప్పుడే మనం నిజమైన ఆరాధన చేయగలం. ఆ విగ్రహం ఉన్నంతసేపు నిజమైన ఆరాధన చేయలు, ఆ ఆరాధన దేవునికి చెందదు. అలాంటి నిజమైన ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. మనందరూ లేచి నిలబడదాం. దేవుడు మన మీద ఉంచిన ప్రేమను బట్టి, ప్రభువా నువ్వు సృష్టికర్తవే అన్నా, నన్ను నీ స్వహస్తాలతో సృష్టించావు. అందుకు గాను మీ హృదయంలో నేను మిమ్మల్ని నింపుకుని మిమ్మల్ని స్తుతించడానికి, సన్నిధించడానికి, ఆరాధించడానికి సహాయం చేయండి. ఇదిగో నీ స్థానాన్ని మరొక దానికి నేను ఇచ్చేస్తే, మరొక వాటి కొరకు నేను ఇచ్చిస్తుంటే ప్రేమతో నన్ను క్షమించి నా గుండెల నిండా మిమ్మల్ని నింపుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో నా తండ్రివి, నా దేవుడివి, నా సర్వమంతా నీవే అని మనసారా నేను ఒప్పుకుంటూ నిన్ను ఆరాధించడానికి కృప చూపించుకోండి. ఏదో చేసావని కాదు నాయనా, ఏదో వచ్చిందని కాదు ప్రభువా. ఏం చేసినా ఏం చేయకపోయినా, నేనేం పొందుకున్నా ఏం పొందుకోకపోయినా, ఏమి ఆశించుకున్నా మిమ్మల్ని ఆరాధించే గమనాన్ని, గమ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అంటూ దేవుణ్ణి ఆరాధించడానికి మనం సిద్ధపడతాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవే అంటూ మనం అందరం కలిసికట్టుగా పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఆయన ఆరాధించడానికి మన హృదయాల్ని సిద్ధం చేసుకుందాం. ఆయన మనకందు ఏం చేశాడని కాదు, ఆయన ఏమై ఉన్నాడనే ఆలోచనతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు, ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త అయి ఉన్నాడు. సృష్టికర్త మీకు వందనాలు ఆయన, సృష్టికర్త మీకు స్తోత్రములు తండ్రి. నా సర్వం నీవేనైనా, నీవుంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఎవరు ఆలోచనతో ఉండద్దు, వ్యర్థమైన మనసుతో ఉండద్దు. ఆయన ఆరాధించడానికి మనం సిద్ధపడతాం. ఆయన ఏమై ఉన్నాడో అన్న దాన్ని బట్టి ఆయన ఆరాధిద్దాం. నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అవును ప్రభువా, అవును దేవా, నీవుంటే నాకు చాలు ఆయన. నా సర్వము నీవే ప్రభువా. ఏమి ఆశించకుండా నేను మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభువా.
ప్రసారాన్ని నాకు చాలా నేను అంగీకరించడానికి నువ్వు చేసిన ప్రభావ. నా తండ్రి, నా దేవా, నీకే నా ఆరాధన, నీకే నా స్తోత్రం ప్రభావ. నీకు మాత్రమే నా స్తుతులు తండ్రి. ఆరాధనకు యోగ్యురాలు వందనాలు ప్రభావ. ఆరాధనకు కూడా స్తోత్రములైనా నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. దేవా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. ఆయనే మన ప్రాణ స్నేహితుడు. ఆయన సన్నిధిలో పరిమళమే పరిమళమే. అటు పరిమళాన్ని అనుభూతి చెందుతూ ఆయన నా ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి ఇదిగో ఆయన ఆరాధించడానికి నేను సిద్ధపడ్డాను. ఆయన స్తుతించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనందరం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మన ప్రాణ స్నేహితులను అంగీకరిస్తూ ఆయన సన్నిధిలో పరిమళాన్ని అంగీకరిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రముగా స్తోత్రం లేదు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె
మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రభావాలు చెల్లించుకుంటా ఉన్నాను ఆయన. ఇహలోక సంబంధమైన ఆస్తులను విడిచిపెట్టి మాలో ఉన్న విగ్రహాలని బలి చేసి దేని కొరకు అర్పించిన స్థానాన్ని తిరిగి మీకు అర్పించడానికి సహాయం చేయండి. ఇదిగో నా తండ్రివి, నా దేవుడివి నీవే అని మనసారా నేను అంగీకరించట్లో కృప చూపించండి. ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నీవు మాత్రం నాకుంటే చాలని, మీలో నేను సంతోషించడానికి, ఆనందించడానికి, మిమ్మల్ని మాత్రమే నేను స్తుతించడానికి కృప చూపించండి. మిమ్మల్ని మరిచి విడిచి మిమ్మల్ని గాయపరుస్తూ మీకు వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి నన్ను క్షమించి నీ హక్కుని చేర్చుకోమని, నా ప్రాణ స్నేహితుడిగా, నా మేలు కోరేవాడిగా ప్రభా నా జీవితంలో అధికారిగానే ఉండమని మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నువ్వు మాకేం చేసావన్న దాన్ని బట్టి కాదు, కానీ నువ్వేమై ఉన్నావన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆ సత్యాన్ని గ్రహించి మనసారా మేము స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేయండి. మేము ఇంకా నిజమైన ఆరాధన చేయలేకపోతున్నాం అంటే మాలో ఉన్న విగ్రహాలే కారణం అయినా. మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని వేరొకరికి ఇవ్వడమే దానికి కారణం ప్రభా. ఆ స్థానాన్ని తిరిగి మీకు అర్పించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా హృదయంలో, మా జీవితాల్లో ఉన్న విగ్రహాలని తొలగించుకోగల కృపని, సహాయాన్ని మీరు మాత్రమే మాకు అనుగ్రహించండి. మీరు సృష్టికర్త అని, మమ్మల్ని సృజించిన ఉన్నతమైన దేవాది దేవుడు అని, మా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు అని మిమ్మల్ని మేము మనసారా ఆరాధించడానికి కృప చూపించుకోమని బ్రతిమాలుకుంటూ మా జీవితాలను మీకు సమర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరం మన స్థలాల్లో కూర్చుందాం. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడతాం. వాక్య సందేశం కంటే ముందు కొన్ని ప్రకటనల్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి నాకు విజయ్ కుమార్ గారు మెసేజ్ పెట్టడం జరిగింది. క్షేమకరంగా ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన గురించి ప్రార్థన చేస్తున్నారు. అందరికీ నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లించమని మరి ఆయన నాతో మాట్లాడడం జరిగింది. ఆయన బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలానే ఇండియా వెళ్ళి చాలామంది వచ్చిన వారు ఉన్నారు. మన ప్రియులు ఎలీషా గారి కుటుంబం కావచ్చు, అలానే శ్రీను గారు కావచ్చు. వారందరు రాకపోకల్లో నన్ను కూడా నేను యాడ్ చేసుకున్నాను. మా అందరి రాకపోకల్లో దేవుడు కృప చూపించి కాపుదలనిచ్చి మళ్ళా క్షేమకరంగా ఈ దుబాయ్ దేశానికి తోడొచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు. మరి నేనైతే సంఘాన్ని ప్రేమించి 2 బైబిల్స్ తెచ్చాను. రూల్స్ పెట్టడమే కాదు, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ డైలాగ్ మీరంటారా, నేను భయపడి తెచ్చాను. అర్థమైందా? అలానే మన ప్రియులు సరోజిని గారి యొక్క మనవరాలు నిత్య కదండి, ఏం పేరమ్మా, నిత్యశ్రీ పుట్టినరోజు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కృపలో దయలో ఆ బిడ్డ అందుకున్న నూతన సంవత్సర దయకిట్టాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సంఘాన్ని ప్రేమించి ఏమైనా ఏర్పాటు చేద్దామని ఆశపడ్డారు, కానీ ప్రస్తుతానికి స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ పర్మిషన్ లేదు. పర్మిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. తెలియజేయకపోయినా ఒకటే, పర్మిషన్ ఉన్నంతకాలం మనం సద్వినియోగం చేసుకోలేదు. కనీసం నాకైనా ఆకలి అవుతుంది ఏమైనా పెట్టమంటే పెట్టలేదు మీరు. ఇంక దేవుడు ఇంకెందుకులే ఇలాగే ఉంటారని చెప్పి పర్మిషన్ తీస్తాడు. మళ్ళీ పర్మిషన్ కోసం ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలానే ప్రతి శనివారం 10 నుంచి 11 వరకు, ఉదయం 10 నుంచి 11 వరకు మరి ఆన్లైన్లో లింక్ మన చర్చ్ గ్రూప్లో ఇవ్వబడుతుంది. ఎవరైతే మరి ఖాళీగా ఉన్నారో, ఇటువంటి పనులకి వెళ్లకుండా ఉన్నారో, దయచేసి ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ప్రార్థనలు జరుగుతాయి. సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, ఆర్థికంగా బలపడడం కొరకు మరి సంఘంగా మనం సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి శనివారము ఉదయం 10 గంటల నుంచి 11 వరకు మన ప్రియులు హుల్డా గారు దాన్ని లీడ్ చేస్తారు. మరి ఎవరైతే మీటింగ్లో జాయిన్ అవుతారో సంఘ నిమిత్తం వారు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పావు గంట ప్రార్థన చేస్తే చాలు. అలా 1 గంట మరి మనందరం కూడా సంఘం కోసం సమయాన్ని ఇచ్చిందాం. చివరిగా ఈ శనివారము కృతజ్ఞత కూడిక మన ప్రియులు డేవిడ్ గారు మరియు హుల్డా గారి గృహంలో జరుగుతూ ఉంది. దయించి ప్రతి ఒక్కరు సమయానికి హాజరు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుందండి. 8:30 నుంచి 11:30 వరకు జరగబోయే ప్రార్థన కూడుకు ప్రతి ఒక్కరూ హాజరై దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇటు ప్రకటనలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. హల్లెలూయా. మనందరం వాక్యం వినడానికి సిద్ధపడదాం. దేవుడు మనందరితో మాట్లాడుకుని మన జీవితాలని మార్చలాగిన వాక్యం వినడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఇది ఈ సమయాన్న ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుట అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
బికమింగ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. మనం తీసుకున్న అంశం ఏంటండి? ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడట. యాక్చువల్గా నేను పీపీటీ చేశాను కానీ ఈ కారణంగా ఆ పాయింట్స్ రావు. ఒక 7 పాయింట్లు ఉన్నాయి కాబట్టి దయించి పెన్ను పేపర్ ఉన్నవారు అందరూ కూడా ఆ విషయాల్ని పొందుపరచవలసిందే మనం చేస్తా ఉన్నాను. రైట్, మనం తీసుకున్న అంశం ఏంటండి? ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుట, బికమింగ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. ఆమేన్. మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరిచింది గాక. ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలని ఆశతో ఆలోచనతో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయ, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా మీరు ఎక్కల చాటుని మమ్మల్ని కాచి కాబట్టి 2వ నెల మొదటి పునరుద్ధానపు ఆదివారంలో మమ్మల్ని స్థిరపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడేట్లు మీరు మాకు కృప చూపించండి. మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని గూర్చిన స్వార్థని ప్రపంచానికి ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడి మీ పరలోక రాజ్యంలో స్థిరవుట్లో కృప చూపించి సహాయం చేయమని, ఈ వాక్య సమయంలో మీరు మాకు తోడుకోండి, సూటిగా మాతో మాట్లాడమని, మీ వాక్యాన్ని అర్థం చేసుకోగల జ్ఞానాన్ని, ఉన్నతమైన తెలివిని మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం అంతా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలంటే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 7 రకాల రాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఎన్ని రకాల రాళ్ళు అండి? 7 రకాల రాళ్ళ గురించి తెలుసుకోవాలి. అయితే ఈ గులకరాల్లో, రంగురాల్లో, చేతికేసుకునే రాళ్ళు అనుకున్నారు. ఆ రాళ్ళు కాదు. ఈ 7 రకాల రాళ్ళ వెనుకున్న ఆత్మ సంబంధమైన అర్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఎలా కట్టబడతామో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 7 రాళ్ళ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో ఎలాంటి కట్టడికైనా సరే, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, పునాది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనకు తెలిసిందే. అవునంటారు కదా? ఏం ప్రాముఖ్యం అండి? పునాది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన ప్రతి వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పునాది రాయిగా పోల్చిన ఒక వాక్యం కనిపిస్తుంది. ఏ రాయిగా పోల్చిన వాక్యం అండి? పునాది రాయిగా పోల్చిన వాక్యం ఒకటి కనిపిస్తుంది. అయితే ఆ వాక్యాన్ని చూపించే ముందు ఒక నిగూఢ సత్యం ఏంటంటే, ఇహలోక సంబంధమైన ఈ జీవితంలో భౌతికంగా మనం గృహాన్ని కట్టుకున్నా కట్టుకోకపోయినా పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఇక్కడ మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. అర్థవుతున్నాయి నా మాటలు? పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని నువ్వు ఆశిస్తున్నావు అంటే దేవుడు నువ్వు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలని ఆశిస్తాడు. మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడినప్పుడే పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని కానీ దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోకుండా ఇది మీ మనసులో పెట్టుకుని మిగతా వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇది మర్చిపోయారు అనుకోండి, 2 గంటల సేపు చెప్పిన వాక్యము వ్యర్థం అయిపోతుంది, ఏ ప్రయోజనం లేదు. నిండా సత్యము పరలోక రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకోవాలంటే ఇహలోకంలో మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. ఎందుకనంటే ఈ సత్యానికి ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యానికి అనుబంధం ఉంది. దేర్ ఈస్ అన్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దిస్ ట్రూత్ అండ్ ద ఫర్దర్ సర్మన్. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని తీసి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని పునాది రాయిగా పోల్చిన మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నదని విశ్వసించేవాడు కలవరపడు. చదువుకున్న వాక్య భాగాన్ని మెస్సియానిక్ ప్రొఫెసీ అంటారు. యేసుక్రీస్తు ప్రభువు గురించిన ప్రవచనం అన్నమాట. ఎవరు గురించిన ప్రవచనం అండి? యేసుక్రీస్తు ప్రభువు గురించిన ప్రవచనం. సాధారణంగా దుబాయ్లో రినోవేషన్ వర్క్ చూడటం పెద్ద కొత్త విషయం కాదు.
పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర నుంచి విల్లలు కావచ్చు, చిన్న చిన్న ఫ్లాట్లలో కూడా ఈ రినోవేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. లోపల ఉన్న గోడల్ని బదులు కొట్టేస్తారు గదుల యొక్క విస్తీర్ణత కొరకు. అక్కడ ఉన్న తలుపుని ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న కిటికీని అక్కడ పెడతారు, లేదా మొత్తం మోడలే మార్చేస్తారు. రినోవేషన్ వర్క్ జరుగుతుందా లేదా? అయితే ఈ రినోవేషన్ వర్క్ జరిగిందంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. ఒకటి బిల్డింగ్ పాతదైపోయిందనో, క్రొత్తదనం కోసం, ఇలా వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కానీ భారతదేశంలో ఒక ఇల్లు రినోవేషన్ వర్క్ గురైతే దాని వెనకాల 95% వాస్తు కారణం ఉంటుంది. ఏ కారణం ఉంటుంది? ఇక్కడ రినోవేషన్ వర్క్ జరిగిందంటే గదుల యొక్క విస్తీర్ణం కోసం, వెంటిలేషన్ కోసం, కొత్త మోడల్ కోసం చేస్తారు. కానీ మన ఊర్లో ఏదైనా ఇంటికి ఒక రినోవేషన్ చూస్తే ఇక్కడ తలుపు అక్కడ మార్చి అక్కడ కిటికీ ఇక్కడ పెడితే ఖచ్చితంగా దాని వెనకాల వాస్తునే కారణం ఉంటుంది. మా పక్కింటోళ్ళు కూడా అలాగే తలుపులు మార్చేసేవారు. అదే కదా, నిన్నే కదా ఈ తలుపు నుంచి లోపలికి వచ్చాను, మళ్ళీ ఈ తలుపు ఎక్కడికి పోయిందని చూసుకునేవాడిని. నేను మహింకల్ని ఆక అలా ఏ కారణం ఉంటుందండి? వాస్తేనే కారణం ఉంటుంది. ఏదో కారు పార్కింగ్లో కారు అటు నుంచి ఇటు పెట్టేసినట్టుగా తలుపు అటు నుంచి ఇటు పెట్టేసేవారు. ఒక నెల వ్యవధిలో, ఎందుకంటే ఈ మధ్యలో ఎవడో వచ్చి పుల్ల పెట్టేసేవాడు, ఈ తలుపు ఇక్కడ ఉండకూడదని అంతే. నా తలుపుని ఏం చేసేవారు? మూసేవారు అనమాట. సరే, విషయం ఏంటంటే ఇలాంటి రినోవేషన్ వర్క్ జరిగిన లోపల ఉన్న గోళ్ళ బదులు కొడేసి గదుల యొక్క విస్తీర్ణతను పెంచిన, లేదా అక్కడ ఉన్న తలుపుని ఎక్కడేసి ఇక్కడ కిటికీని అక్కడ వేసిన, లేదా మొత్తానికి స్లాబే తీసేసిన, పునాది రాయిని అయితే ఎవరు టచ్ చేయలేడు. అర్థవుతున్నాయండి మాటలు? పునాది రాయిని ఎవరో టచ్ చేయలేదు. అలా కాకుండా పునాది రాయితో పెకిలించి అక్కడ నిర్మాణం జరిగితే దాన్ని కన్స్ట్రక్షన్ అంటారు, కానీ రినోవేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? కొత్త నిర్మాణం అంటారు, కానీ రినోవేషన్ వర్క్ అని ఖచ్చితంగా అంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయిగా ఉన్నారు. ఏ రాయిగా ఉన్నారండి? పునాది రాయిగా ఉన్నారు. అంటే దానికి అర్థం, ఇంతకు ముందు ఒక కట్టడం ఉంది, ఆ ప్రాత కట్టడాన్ని నిర్మాణాన్ని దేవుడు పెకిలించి యేసుక్రీస్తు ప్రభువారిని పునాది రాయిగా స్థిరపరిచాడు. ఏంటి ఆ ప్రాత కట్టడ? ఏంటి ఆ ప్రాత నిబంధన, ప్రాత నిర్మాణము? ప్రాత నిబంధనే ప్రాత కట్టడ. దేవుని మహింకల్ని ఆక హల్లెలూయా. క్రొత్త నిబంధన అంతా కృపాసువార్త. ఈ కృపాసువార్తకి పునాది క్రీస్తే. కృపాసువార్తకి పునాది ఎవరండి? క్రీస్తే. మన కృపాసువార్త సంఘాలకు కూడా పునాది ఎవరు? క్రీస్తే. ఆ పునాది మీదే మన సంఘాలు కట్టబడాలి. అలా కట్టబడిన సంఘాలే నిలకడగా నిలబడగలుగుతాయి. ఈ రోజుల్లో సంఘాలు నిలబడలేదంటే దానికి కారణం పునాది ఎవరై లేరు? క్రీస్తే లేడు. ఇక నూతన నిబంధనకు వచ్చేసరికి పునాది ఎవరై ఉన్నారండి? క్రీస్తే ఉన్నాడు. అందులోనే అపోస్తులైన పౌలు అంటాడు కదా, పునాది ఒకటి ఉండదు, రెండు ఉండదు. పునాది ఇప్పుడు ఒకటే, అది స్థిరమైనది. అయితే దేవుడు వేసిన పునాదిని మరలా ఎవరో పెకిలించలేదు, ఎందుకంటే ఆ పునాది క్రీస్తే. ఒకసారి ఆ మాటను చూద్దాం. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. క్రొత్త నిబంధనలో పునాది రాయిగా ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు. ఈ విషయాన్ని ఇంకా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఈ క్రొత్త నిబంధనలోనే జరిగిన ఒక సంఘటన నేను నెమరు వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను ప్రశ్నిస్తారు, ప్రజలు నా కోసం ఏమనుకుంటున్నారయ్యా అంటాడు. ఏమంటాడు? ప్రజలందరూ నా కోసమో ఏమనుకుంటున్నారయ్యా అని అంటే అందరూ ఒక్కొక్క సమాధానం ఇస్తారు. అది వారి సమాధానం కాదు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారా అన్న దాన్ని సమాధానంగా యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తారు. నువ్వు ఏలేవని అనుకుంటున్నారు, బాప్తీసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, గొప్ప ప్రవక్త అని అనుకున్నారని ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇస్తారు. ఇస్తారా లేదా? అదే ప్రశ్న మార్చి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొకలా మాట్లాడతారు. మీరు నా గురించి ఏమనుకుంటారా అన్నాడు. ఏమంటున్నాడు? మీరు నా గురించి ఏమనుకున్నారు? ఫస్ట్ రెస్పాన్స్ అవుతూ పేతురు గారు ఏమంటారంటే, పరలోకమందున్న తండ్రి కుమారుడివే నీవే, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన గొర్రెపిల్లవు నీవే అన్నట్లుగా మాట్లాడతాడు. ఆ సమాధానాన్ని విన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోతూ, రక్తమాంస సంబంధమైన దేవునితో ఈ మాట మాట్లాడడం సాధ్యం కాదు, పరలోకపు తండ్రి ఈ సత్యాన్ని నీకు బయలుపరిచాడు. ఈ సత్యాన్ని ఎవరు బయలుపరిచారు? పరలోకమందున్న తండ్రి నీకు ఈ సత్యాన్ని బయలుపరిచాడు కాబట్టి ఈ మాట చెప్పగలవు, లేకపోతే చెప్పలేవు. అప్పుడు మనందరికీ సుపరిచితమైన మాట, ఎప్పుడు గుర్తుండే మాట మాట్లాడతాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టును. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఈ బండ మీద అన్నాడు, నీ బండ మీద అనలేదు. పేతురు అనే బండ మీద అనలేదు. ఏ బండ మీద అన్నాడు? ఈ బండ మీద. ఒకసారి ఆ మాటను చదువుదాం, ఆ వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 16:18. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పును. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు,
పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, అక్కడ కామా ఉంటుంది, గ్యాప్ ఇచ్చి చాలు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. ఈ బండ మీద, పేతురు అనే బండ మీద కాదు, అపోస్తలులైన పౌలనే బండ మీద కాదు, ఈ బండ మీద. ఈ బండ మీద అనే పదానికి ఉన్న అంతరార్థం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచిన సత్యం ఉంది కదా, నేను తండ్రి కుమారునని, ఆ సత్యం మీద నా సంఘాన్ని కడతాను. ఇంతకీ ఆ సత్యం ఏంటి? క్రీస్తే. ఆ సత్యం ఏంటి? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మన సంఘాలు ఎక్కడ కట్టబడాలండి? క్రీస్తు అనే పునాది మీద, బండ మీద కట్టబడాలి. సంఘాలు చెదిరిపోతున్నాయి, విచ్ఛిన్నం అయిపోతున్నాయి అంటే ఆ సంఘం దేని మీద కట్టబడలేదు? క్రీస్తు అనే పునాది మీద కట్టబడలేదు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం వాక్యాన్ని వింటాం, కానీ వాక్యాన్ని వినేటప్పుడు మనం వేరే ఆలోచనలో ఉంటాం. వాక్యం చెప్పిన పాస్టర్ గారికి మార్కులు వేస్తాం. ఈయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పలేదు. ఆ మార్కులను పక్కన పెట్టి చెప్పిన వాక్యంలో నీకు అర్థమైన సత్యం ఏంటంటే ఏం చెప్పలేము. చెప్తారా ఎవరైనా? మార్కులు వేసామంటే వేసేస్తాం, ఆ పాస్టర్ గారికి, ఈ పాస్టర్ గారికి. ఈ 3 వారాలు వేసే ఉంటారు మీరు. కానీ ఆ మార్కులను పక్కన పెట్టి ఆయన చెప్పిన బోధలో ఉన్న సత్యం నీకు అంతవరకు అర్థమైందంటే ఒక మొక్క బయటికి రాదు మనకి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో, నూతన నిబంధనలో పెద్ద ప్రసంగం చేస్తారు. దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు, ఇంగ్లీష్లో సెర్మన్ ఆన్ ద మౌంట్. 5, 6, 7, 3 అధ్యాయాలు వరుసగా ఆయన చేసిన ప్రసంగం. ఆ ప్రసంగాన్ని ఎలా ముగిస్తాడో తెలుసా? ఏ మాటతో ముగిస్తారో తెలుసా? మీరు ఇన్ని గంటలు, దరిదాపుల్లో 2 గంటలు కష్టపడి కూర్చోలేక వస్తున్న నిద్రని కంట్రోల్ చేసుకుంటా ఫాస్ట్గా చూస్తే ఏమనుకుంటారో అలాగేలా మొత్తానికి తిప్పలబడి వాక్యాన్ని వినేసి గడప దాటిగా మర్చిపోయారు అనుకోండి. ఆ గడప దాటిన వెంటనే మర్చిపోయారు అనుకోండి, అది ఎలా ఉంటుందో తెలుసా? 9 నెలలు కష్టపడి మోసిన తల్లి డెలివరీ టైంకి అబోర్షన్ అయిపోయినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? 9 నెలల్లో తల్లి ఆ కుమార్తెను ఆ బిడ్డను మోస్తూ డెలివరీ టైంలో అబోర్షన్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? అర్థవుతున్నాయన్న మాటలు. 2 గంటల సేపు నువ్వు కూర్చుని అంత దూరం నుంచి బస్సు ఎక్కి వచ్చి ఏదో వెనక విని ఆ డోర్ దాటాక చెప్పిన వాక్యాన్ని, అందులో ఉన్న సత్యాన్ని నువ్వు మర్చిపోతే, దాన్ని విడిచిపెడితే, జీవితానికి అలవర్చుకోపోతే అది ఎలా ఉంటుంది? డెలివరీ విత్ అబోర్షన్ అన్నట్టు ఉంటుంది. అని ఏమంటారు తెలుసా? చూడండి ఆ మాటని, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధివంతుని పోలి ఉండును. ఆయన చెప్పిన మాటలను గాయకుని అటు రీతిగా నడిచేవారు ఏ రకంగా ఉన్నారంటండి? బండ మీద కట్టుకున్న బుద్ధివంతుల్లా ఉన్నారు. ఏ బండ మీద? క్రీస్తు అనే బండ మీద. ఎందుకంటే మూలరాయి, పునాది రాయి ఎవరై ఉన్నారు? క్రీస్తే అన్నాడు. దేనికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసము, నీ అనుభవం, నువ్వు వస్తున్న సంఘము, ఇదంతా కూడా క్రీస్తు అనే పునాది మీద ఉండాలి. ఏ పునాది మీద ఉండాలండి? క్రీస్తు అనే పునాది మీద ఉండాలి. రెండవదిగా మూలరాయి. రెండవదిగా ఏంటండి? మన పునాది రాయి క్రీస్తే, మూలరాయి కూడా క్రీస్తే. పునాది రాయి వేరు, మూలరాయి వేరు. పునాది రాయి వేరు, మూలరాయి వేరు. ఒకసారి జకర్యా 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. జకర్యా 10వ అధ్యాయము 4వ వచనము. త్వరగా. వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారిలో నుండి మూలరాయి పుట్టును. ఏ రాయి అంటండి? మూలరాయి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన క్రీస్తు మూలరాయిగా ఉన్నాడు. మన క్రీస్తు ఎలా ఉన్నాడండి? మూలరాయిగా ఉన్నాడు. నిజానికి శాస్త్రులు, పరిచయులు ఎలాంటి వారంటే కోడిగుడ్డుల మీద ఏకలు పీకేసే రకం. దీని మీద? కోడిగుడ్డు మీద. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తాడా అని నక్కి వేచి చూస్తున్న నక్కల్లా ఎదురు చూసేవారు. వాళ్ళ మీద నిఘా పడిందనే సత్యం యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసిందా, తెలియలేదా? తెలిసిందే. ఉదాహరణకి మీ మీద ఎవరైనా నిఘా వేశారనుకోండి, అయ్యో వాడి కన్నా నా మీద పడిపోయింది, వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలని తప్పించుకుంటారా, తప్పించుకోరా? ఉదాహరణకి మీ మీదే పాస్టర్ గారు నిఘా వేశారని మీకు తెలిసిందనుకోండి, నా మీద పాస్టర్ గారు నిఘా వేశారంట అనే విషయం మీకు తెలిసిందనుకోండి,
ఆ తర్వాత రోజు నుంచి నా నుంచి తప్పించుకుంటారా లేదా? తప్పించుకునే ప్రయత్నం చేస్తారు లేదా? ఖచ్చితంగా తప్పించుకుంటాం. నా నిఘా ఇంకా పటిష్టం అయిపోయింది అనుకోండి, అక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని ఫాలో అయిపోతూ ఎవరి గురించి అయినా మీ గురించే అడగడం మొదలు పెడుతూ ఇలా నిఘా పటిష్టం అయిపోయేసరికి ఇంకా తప్పించుకునే ప్రయత్నం ఉండదు. అప్పుడు నటన వస్తుంది. ఏమొస్తుంది? ఆ నటన బయటకు వస్తుంది. దారిలో పోయే వాళ్ళకి కూడా ప్రైజ్ లాట్ చెప్పేస్తాం మనం. అయితే తప్పించుకుంటాం, లేకపోతే నటిస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి శాస్త్రులు పరిచయులు ఆయన మీద నిఘా ఉందనే విషయం తెలుసు. ఆయన అటు తప్పించుకోలేదు, ఇటు నటించలేదు. పైగా ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవడెన్నో రుజువు చేయగలడా? ఎంత దమ్ముండాలి ఆ మాట మాట్లాడాలని? మిమ్మల్ని నేను అనుసరిస్తూ ప్రతి క్షణం ప్రతి దినం ఒక నిఘా వేస్తే మీకు ఎంత భయం ఉంటుంది? భయపడతా బ్రతుకుతారా లేదా? కానీ భయపడ్డా? ఈ క్రీస్తు తప్పించుకున్నాడా? నటించాడా? లేదు లేదు. పైగా ఈయన మాట ఏంటి? నాలో పాపం ఉందని మీలో ఆవిడెన్నో రుజువు చేయగలడా? ఆయనలో పాపం లేదు, అంత పరిశుద్ధుడు, పవిత్రుడు. అలాంటి వాడు మన మూలరాయిగా ఉంటే ఎలా ఉంటుంది జీవితం? అలాంటి వాడు మన రోల్ మోడల్ అయితే ఎలా ఉంటుంది మన జీవితం? దేవుని మహింకల్ని ఆక హల్లెలూయా. కాబట్టి మన మూలరాయి ఎవరై ఉండాలి? క్రీస్తే ఉండాలి. మన రోల్ మోడల్స్ ఈ హీరోస్, సెలబ్రిటీస్ కాదు, లేదా గొప్ప గొప్ప పేరు సాధించిన వారు, అంతకంటే కాదు. మన రోల్ మోడల్ ఎవరు? జీసస్ అలోన్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపము చేయకుండా మరణాన్ని జయించి తిరిగి లేచిన సమర్థుడు. అలాంటి వాడు మన మూలరాయిగా ఉండాలి. అలా మూలరాయిగా ఉంటే పాత ఇంట్లో సేనా మీకు దిగ్గొట్టేవారు తెలుసా? ఇన్ని బస్తాలు దాని మీద వేయండి, అది ఊడిపోయేది కాదు. ఆఖరి దాన్ని పట్టుకుని మీరు ఎలాడినా అది అలా బలంగానే ఉంటుంది. అలా ఉంటామంట మనం. ఎలా ఉంటాం? సేనా మేకలా ఉంటాం. దేని మహింకల్ని ఆక హల్లెలూయా. ఎప్పుడనంటే మన మూలరాయి క్రీస్తు అయినప్పుడు. పునాది రాయి ఆయనే, మూలరాయి కూడా ఆయనే. మూడవదిగా సజీవమైన రాయి. మూడవదిగా ఏ రాయి అండి? సజీవమైన రాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయన సజీవమైన రాయిగా ఉంటూ మనల్ని సజీవమైన రాళ్ళగా మార్చబడాలన్నాడు. ఆయన సజీవమైన రాయిగా ఉంటూ మనల్ని సజీవమైన రాళ్ళగా మార్చబడాలన్నాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలి. ఎలా కట్టబడాలండి? ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలంటే మన పునాది రాయి క్రీస్తే ఉండాలి, మూలరాయి క్రీస్తే ఉండాలి, సజీవమైన రాయి కూడా క్రీస్తే ఉండాలి. ఇప్పుడు మన సజీవమైన రాయి క్రీస్తు కాబట్టి మనం కూడా సజీవమైన రాళ్ళుగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి అని అంటే ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాం. రాజైన సొలొమోనుకి దేవుని యొక్క మందిరము కట్టడి నిర్మాణంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన నియమ నిబంధన ఏంటంటే చెక్కబడిన రాళ్ళను మాత్రమే నువ్వు నిర్మాణంలో ఉపయోగించాలి. ఏ రాళ్ళండి? చెక్కబడిన రాళ్ళు. ఇంగ్లీష్లో ప్రీకర్వ్డ్ స్టోన్ అంటారు. చెక్కబడిన రాళ్ళనే నువ్వు నిర్మించాలి. ఉదాహరణకి తాపీ మేస్త్రి గోడ కడుతున్నాడు అనుకోండి, అందొచ్చిన ఇటుకని పేర్చేస్తూ ఉంటాడు. చివరికి వచ్చేసరికి ఒక ఇటుక శుభ్రంగా పట్టదు, వెన్న తాపి నెల తిప్పి అలా కొడతాడు. ఆ ఇటుక ఏమైపోతుంది? మజ్జిగిరిపోయి అక్కడ ఫిట్ అయిపోతుంది. ఈ మందిరం అలా కట్టడానికి వీల్లేదు. ఇక్కడికి రాయి వచ్చింది, ఇది సరిగ్గా సరిపోలేదు, ఫిట్ అవ్వలేదు అని నువ్వు శానా మేకతో లేదా సుత్తితో కొట్టడానికి వీల్లేదు. అక్కడ శబ్దం వినిపించకూడదు. ముందే ఆ రాయిని చిక్కించి దేవుని నిర్మాణం కోసం ఉపయోగించాలి. పొరపాటును కూడా సుత్తి శాన సౌండ్ ఆ శబ్దము వినిపించకూడదు. అది ఎంత మోతాదులో ఉండాలో, ఎంత వెడల్పులో ఉండాలో ముందే దాన్ని చెక్కి ఆ రాయిని ఎక్కడ పట్టుకు రావాలి? దేవుని యొక్క నిర్మాణానికే పట్టుకు రావాలి. దేవుని మహింకల్ని ఆక మనం ఆ చెక్కబడిన రాళ్ళగా ఉండాలి. ఎలా ఉండాలండి? చెక్కబడిన రాళ్ళగా దేవుని మందిరానికి రావాలి. చెక్కబడిన రాళ్ళనే దేవుడు మందిరానికి ఉపయోగించాడు, ఆ నిర్మాణానికి ఉపయోగించమని ఆదేశాలు ఇచ్చాడు. అక్కడికి వచ్చి అయ్యో ఈ రాయి సరిపోలేదని సుత్తించుకుని శానిచ్చుకుని కొడితే తప్పదు. ముందే ఆ రాయి ఏమైపోలే? చెక్కబడాలి. దేవునికి మహింకల్ని ఆక హల్లెలూయా. అలాంటి చెక్కబడిన రాళ్ళగా మనం దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలి. మన పాపాన్ని, ద్వేషాన్ని, ఇహలోక సంబంధమైన ఆలోచనల్ని విడిచిపెట్టి ఒక ఖచ్చితమైన దేవుని మందిరంలో ఫిట్ అయ్యే కర్వ్డ్
ప్రీకర్డ్ స్టోన్లా మన దేవుని మందిరానికి హాజరైతే ఆ మీళ్ళు ఉన్నతమైనవి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశ్రయిస్తాడు. ఆ రాయి అక్కడ ఫిట్ అయ్యింది, వాళ్ళు ఆ రాయిని అంగీకరించారంటే అది ఖచ్చితంగా సరైన మోతాదులో నమూనాలో చెక్కబడింది కాబట్టి ఆ గోడలో దాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి సజీవమైన రాళ్ళగా ఎలాగండి సజీవమైన రాళ్ళగా మార్చబడాలంటే మన ముందు సజీవమైన రాయిగా క్రీస్తు ఉన్నాడు. ఆ రాయిగా మనం మార్చబడాలంటే చక్కబడిన రాళ్ళగా ఉండాలి. ఎలా ఉండాలండి? చక్కబడిన రాళ్ళు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనీసం ఒక్క ఆదివారం కాకపోతే ఒక్క ఆదివారైనా ఇదిగో ఈ వ్యసనాన్ని, ఈ దురాలవాటిని, ఈ ఆలోచన నేను వదిలిపెట్టే దేవుని మందిలోకి అడుగు పెడతానని నిర్ణయం మనం తీసుకున్నావా? అలాంటి నిర్ణయం తీసుకోకుండా తర్వాత రోజు నుంచి నా బతుకు నాదే అనే ఆలోచనతో నువ్వు వస్తే నీ రాయిని, నీ జీవితాన్ని దేవుడు అంగీకరించడా? దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఏ రకంగా రావాలండి? చక్కబడిన రాళ్ళగా రావాలి. అయితే ఇంకొక విషయం, ఎప్పుడైతే మన క్రీస్తే పునాది రాయి, మన క్రీస్తే మూలరాయి, ఆయన సజీవమైన రాయిగా మార్చబడ్డాడు కాబట్టి నేను సజీవమైన రాయిగా మార్చబడతానని నిర్ణయం తీసుకుని నువ్వు పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ లోకానికి వేరే బ్రతుకుతున్నప్పుడు నువ్వు నిషేధింపబడిన రాయి అయిపోతావు. ఏ రాయి అయిపోతావు? నిషేధింపబడిన రాయి అయిపోతావు. ఇందాకేమోని పునాది రాయి, ఆ తర్వాత మూలరాయి, సజీవమైన రాయి. ఇప్పుడు రిజల్ట్ అన్నమాట. ఇది ఏంటిది? రిజల్ట్. తల్లిదండ్రులు స్వార్థపూరితమైన ప్రేమను చూపిస్తున్నప్పుడు, అయ్యో నా అక్కకి అన్నకి దొరకాల్సిన ప్రేమ, దొరుకుతున్న ప్రేమ నాకు దొరకట్లేదే అనే బాధ ఉంటుంది. ఉంటుందా లేదా? నాకు సరైన పరపతి లేదని, సంపద లేదని, నాకు దగ్గరగా ఉన్న బంధువులే చూసి చూడలేనట్టు వెళ్ళిపోతున్నారని బాధ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మన కంపెనీలో మనమే క్రైస్తవులు అయితే, వేరే కులానికి సంబంధించిన వారు అయితే, వారందరూ మనం వేరు చేసి మాట్లాడుతున్నప్పుడు, వేరు చేసి ట్రీట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది? అయ్యో నేను నిషేధింపబడిన వాడిని. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మన పునాదిరాయి క్రీస్తు అనుకుంటామో, మూలరాయి క్రీస్తు అనుకుంటామో, సజీవమైన రాయిగా మార్చబడడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం, పవిత్రపరచుకుంటాం, లోకానికి ఏమైపోతామండి? నిషేధింపబడిన రాయిగా అయిపోతాం. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసా? నువ్వు ఊరకే ఉండు. ఏమన్నాడు? నువ్వు ఊరకే ఉండు, నేను దేవుణ్ణి తెలుసుకో చాలు, నీ విషయంలో నేను అద్భుత కార్యాలు చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథము 118:22 చదువుకుంటే నిషేధింపబడిన రాయి అనే మాట కనిపిస్తుంది. 118:22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలరకు తలరాయి అయిన. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని బోధిస్తారు. ఒక రాకుమారుడు తన స్వాస్థ్యములో, తన సొంత భూమిలో కౌలుకి ఇతరులకు ఇచ్చేస్తాడు. మీరు పంట పండించుకోండి, సమృద్ధిగా జీవించండి, మిగిలింది నాకు ఇవ్వండి, నేను మరలా సమయం వచ్చినప్పుడు నా భూమిని నేను సొంతం చేసుకుంటానని కౌలుకి ఇచ్చేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతాడు. తెలుసా ఉపమానం అందరికీ? తెలుసా అమ్మా? ఆ భూమిని ఎవరికి ఇచ్చేస్తాడు? మీరు పండించుకోండి అని కౌలుకి ఇచ్చేసి ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. రానున్న సమయం వచ్చింది, తిరిగి భూమిని స్వాధీనం చేసుకోవాలి కాబట్టి రాకుమారుడు తిరిగి వస్తాడు. ఈ రాకుమారుడు ఎప్పుడైతే తిరిగి వస్తాడో మనకందిన భూమి మరలా ఆయన సొంతం అయిపోతుందని భయంతో కౌలు చేసిన వారు రాకుమారుని చంపేస్తారు. ఏం చేస్తారు? రాకుమారుని చంపేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాకుమారుని చంపారు కానీ రాజుని చంపలేదు. రాకుమారుని అయితే చంపారు కానీ రాజుని చంపలేదు. అందుకనే రాజు బలమైన సైన్యముతో అందరినీ తీసుకొచ్చి రాకుమారుని చంపిన వారిని శిక్షిస్తాడు. ఇది దేవుడు చెప్పిన ఉపమానం. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ముందు ఎవరికైతే ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారో ఇప్పుడు వారి దగ్గర నుంచి లాక్కుని వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దేని మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీకు కాదనుకుని ఆ భూమిని వేరే వాళ్ళకి ఇచ్చారు, వారు దాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి అదే భూమిని ముందు కాదనుకున్న వారికి తిరిగి ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇటుకురాలు అయితే తాపి మేస్త్రి ఇలా తాపి తిప్పి కొడతాడేమో కానీ సిమెంట్ రాళ్ళని అలా కొట్టలేడు. సిమెంట్ రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి, ఇలా మోపేసేస్తారు. అందొచ్చిన రాయిని పేర్చుకుంటా వెళ్ళిపోతాడు. ఇలా గుంపుగా ఇటుకలు ఉంటాయి కదండి, ఈ ఇటుకల్ని తీసుకొస్తున్న సమయంలో అది ట్రాక్టర్లో కావచ్చు, లారీలో కావచ్చు, ఆ కుదుపులకి మధ్యలో కొన్ని ఇటుకలు బ్రేక్ అయిపోతాయి, పగిలిపోతాయి. చాలా స్పీడ్గా అందొచ్చిన రాయిని పీచేసుకుంటూ వెళ్ళిపోతాడు కాబట్టి ఇరిగిపోయిన ఇటుకు కూడా చేతికి అందే అవకాశం ఉంటుంది. కానీ అది
ఎందుకు పనికిరాదని చెప్పి, అయ్యో ఇది సగం విరిగిపోయిందని చెప్పి తాపి మేస్త్రి అన్న ఏం చేస్తాడు, కింద పడేసి శుభ్రంగా ఉన్న రాయిని చేస్తాడు. చివరికి గోడ అయిపోతుందన్న సమయానికి ఒక ఇటుకి శుభ్రంగా అక్కడ పట్టదు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, అది మట్టి ఇటుక కాదు, తాపి తిప్పి కొట్టడానికి సిమెంట్ ఇటుక, ఇందాక పాడేసిన రాయిని ఎత్తుతాడు. దేని మహింకల్నాక. హల్లెలూయా. నువ్వు పాడేసిన దానివైతే, పాడేసిన వాడు అయితే మరలా నువ్వేమవుతావు, తిరిగి కట్టబడతావు. దేని మహింకల్నాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిషేధింపబడిన రాళ్ళుగా ఉన్నాం నిజమే, కానీ దేవుడు అలాంటి సమయంలో ఏమన్నాడంటే, నువ్వు ఊరకుండు, నేను దేవుణ్ణని తెలుసుకో, నీ నిమిత్తం నేను అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధమే. అయ్యో నేను క్రీస్తుని అంగీకరించానని, ఈ క్రైస్తవంలో కలిసిపోయినని, దేవుని మందిరానికి వస్తున్నానని నన్ను అందరూ వెలివేసేస్తున్నారండి, రానున్న మాటలు అంటున్నారండి. కొద్ది సమయమే. నువ్వు నిషేధింపబడిన రాయిగా మారొచ్చేమో, మరలా నిన్నే మూలరాయిగా దేవుడు చేస్తాడు. దేవుని మహింకల్నాక. హల్లెలూయా. ఆ తర్వాత మూలరాయి, నిషేధింపబడిన తర్వాత మూలరాయి. ఇప్పుడు ఈ నిషేధింపబడిన రాయి మూలరాయి ఒకటేనా? నిషేధింపబడిన రాయి మూలరాయి ఒకటా కాదా? నిషేధింపబడిన రాయి తలకి మూలరాయి. అవును. ఈ రెండు ఒకటా వేరు వేరా? ఒకటే. కానీ మూలరాయిగా మార్చబడాలంటే ముందు నిషేధింపబడిన రాయిగా ఉండాలి. నిషేధింపబడిన రాయే తలకు మూలరాయి అవుతుంది. దేనికి మహింకల్నాక. నిన్ను ఎవరైనా నిషేధిస్తే, నిన్ను ఎవరైనా వ్యతిరేకిస్తే, నిన్ను ఎవరైనా దూరం చేస్తే, పక్కన పెడితే సంతోషమే. దేవుని మహింకల్నాక అనుకో. ఏమనుకోవాలి? కొన్ని సాక్ష్యాలు వింటాం కదా, కంపెనీలో నన్ను పట్టించుకోవట్లేదండి, నా మీద ప్రెషర్ అయిపోయింది, నన్ను టార్గెట్ చేస్తారు. మంచిదే. నువ్వు ఊరకే ఉండు, ఏం చేయకు. మళ్ళా నీ సొంత జ్ఞానంతో, శక్తితో నేను చేసేస్తాను, ఆడందుకు చేసేస్తాను అనుకున్నావు అనుకో, దేవుడు సైలెంట్ అయిపోతాడు. అలా అనుకోకుండా నువ్వు ఎలా ఉండాలి? ఊరకుండంతే. నేను దేవుణ్ణని, సత్యాన్ని నువ్వు గ్రహించుకో, నీ విషయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని మహింకల్నాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ మాటను కూడా చదివే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 46 10వ చరణము. 46:10. ఊరకుండి, నేనే దేవుణ్ణని తెలుసుకుని, అన్ని జనులలో నేను మహోన్నతునగు, భూమి మీద నేను మహోన్నతునగుదును. దేని మహింకల్నాక. హల్లెలూయా. మనల్ని వ్యతిరేకిస్తే, పక్కన పెడితే, మనల్ని వేరు చేసి చూస్తే, ఇదిగో నువ్వు ఊరకే ఉండు. ఎవరైతే నిన్ను నిషేధించారో వారే నిన్ను తిరిగి గణపరుస్తారు, గౌరవిస్తారు. ఎందుకంటే నిషేధింపబడిన రాయి తిరిగి తలకు మూలరాయిగా మార్చబడి. ఇది సత్యం అండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు నిషేధింపబడిన రాయిగా ఉండిపోతే తలకు మూలరాయిగా దేవుడు నిన్ను ఖచ్చితంగా చేస్తాడు. యెఫ్తా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక వ్యభిచారికి పుట్టాడనే విషయంతో తన సహోదరులు, హాఫ్ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టారు కానీ ఒక తల్లికి పుట్టలేదు. ఆ కారణం చేత ఆయన ఊరి నుంచి వెలివేసేస్తారు. సొంత అన్నదమ్ములు వెలివేసేస్తారు. నీతో మాకు సంబంధం లేదని చెప్పి ఆయన్ని వేరు చేసి చూస్తారు. బాధపడ్డా లేదా? కన్నీరు కాచాడా లేదా? అయ్యో నా తల్లి చేసిన తప్పు నా మీద పడుతుంది, తప్పు చేసింది నా తల్లి కానీ నేను కాదు కదా, నా సొంత అన్నదమ్ములే నాకు ఆదరణ చూపించలేదు అని బాధపడిపోతాడు, కన్నీరు కారుస్తాడు. కానీ ఊరకనే ఉంటాడు. దేని మహింకల్నాక. హల్లెలూయా. ఏ అన్నలైతే ఆయన వ్యతిరేకించి వేరు చేసి ఊరు బయట పాడేశారో, అదే అన్నలు వేరే వాళ్ళు వీళ్ళ మీదకి వస్తున్నారని చెప్పి సహాయాన్ని కోరడానికి యెఫ్తా దగ్గరికి వస్తారు. దేని మహింకల్నాక. వచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా? ముందుండి నువ్వే నడిపించాలంటారు. దేని మహింకల్నాక. హల్లెలూయా. నేను ఎవరైతే వేరు చేశారో, నేను ఎవరైతే తృణీకరించారో వారే ఒకానొక సందర్భంలో నువ్వే అంతా అంటారు. యెఫ్తానేమంటున్నారు? నువ్వు ముందుండి యుద్ధంలో నడిపించాలి. మోయాబీలు మా మీద వచ్చేస్తున్నారు, వారి నుంచి మాకు రక్షణ కావాలంటే, కాపుదలు కావాలంటే, వారి పైన విజయాన్ని మేము సాధించాలంటే యెఫ్తా నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకప్పుడేమోనే నువ్వు మాకు అక్కర్లేదు, నీకు మాతో సంబంధం లేదు, అసలు మా కుటుంబడివే కాదని చెప్పేసి ఊరాతలు తోస్తారు. ఇప్పుడు అంతా సరము నీవే అంటున్నారు. 12 గోత్రాలకి న్యాయాధిపతి అయి కూర్చున్నాడు. దేవుని మహింకల్నాక. హల్లెలూయా. వెలివేసిన వారు ఎంతమంది? ఒకటే కుటుంబం. వెలివేసిన కుటుంబం ఒకటే. కానీ ఇక్కడ ఎంతమంది ప్రజలకి? 12 గోత్రాలు. దేవుని మహింకల్నాక. ఇలాంటి కష్టాలు, నష్టాలు, వ్యతిరేకత, అవమానం మనకు ఎదురవుతున్నప్పుడు ఆ దేవుని తలుచుకోవాలి. అయ్యో నన్ను వ్యతిరేకిస్తున్నారే, నన్ను కాదన్నారే, నన్ను వేరు చేసి చూస్తున్నారనే బాధ మనలో కలిగినప్పటికీ మనం ఊరకనే ఉండాలి. ఎలా ఉండాలండి? ఊరకనే ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు నీ జీవితంలో ఆయన అద్భుత కార్యము చేస్తాడు. ఆ అద్భుత కార్యం కొరకు ఇదిగో నిషేధింపబడిన రాయిన నన్ను మూలరాయిగా, తలకు మూలరాయిగా దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఎందుకంటే దేవుని వాక్యము
సెలవిస్తా ఉంది. నేను మహింకల్ని ఆక. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా క్రీస్తే మన పైరాయి, క్రీస్తే మన పైరాయి. చూడండి జకరియా 4:7. జకరియా 4:7. మా జకరియా 4:7. గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించుటకును నీవు ఏమాత్రమో దానువు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ఇక్కడ సందర్భం ఏంటంటే, నెబుకద్నెజరు సొలొమోను కట్టించిన దేవుని మందిరాన్ని కూల్చేస్తాడు. కూల్చేసిన 400-500 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకండి? 400-500 సంవత్సరానికి జెరుబాబేలు దేవుని మందిరాన్ని కట్టడానికి సిద్ధపడతాడు. కానీ పునాదులు అవుతాయి కానీ పూర్తిగా కట్టలేకపోతాడు. పునాదులు అయ్యేసరికి శత్రువులు వచ్చి కట్టడిని నిర్మూలన చేస్తారు, ఆపేస్తారు. 1 కాదు 2 కాదు, 17 సంవత్సరాలు దేవుని మందిరము పెండింగ్లో ఉండిపోతుంది. కన్స్ట్రక్షన్ పెండింగ్లో ఉండిపోతుంది. 17 సంవత్సరాలు గడిచిపోయాయి. అయ్యో ఇంకా ఈ నిర్మాణం కొనసాగట్లేదని చాలా బాధపడిపోతాడు. ఎవరో? జెరుబాబేలు. అప్పుడు జకరీయాతోను హగ్గయితోను దేవుడు మాట్లాడతాడు, దేని మహింకల్ని ఆక. హల్లెలూయా. నువ్వు బాధపడిన అవసరం లేదు. ఏ చేతులైతే ఈ పునాదిరాయి వేసాయో ఆ చేతులే మరలా పైరాయి కూడా వేస్తాయని దేవుడు సెలవిస్తాడు. దేని మహింకల్ని ఆక. హల్లెలూయా. కాబట్టి మన పైరాయి ఏంటి? క్రీస్తే. మనం అందరికంటే ఎక్కువ ప్రాముఖ్యతని ఎవరికి ఇవ్వాలి? క్రీస్తుకే. ఎందుకంటే ఆయన మన పైరాయి అయి ఉన్నాడు. ఏ రాయి ఉన్నాడు? పైరాయి అన్నాడు. మొత్తం రాళ్ళన్నీ ఆయనే. ఈ 7 రాళ్ళు కూడా ఆయనే. ముందు పునాది రాయి, ఆ తర్వాత మూలరాయి, సజీవమైన రాయి, నిషేధింపబడిన రాయి. ఆయన నిషేధింపబడ్డా లేదా? అందరూ కనపరిచేవారు, అందరూ గౌరవించేవారు. సొంత ఊరికి వచ్చేసరికి ఈయన వడ్రంగి కుమారుడు కాదా అన్నారు లేదండి? సొంత ఊరిలోనే సొంత ప్రజల ముందే ఆయన అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కానీ గనుడిగా ఆయన మనకు రక్షకుడిగా మన చేత పూజల్ని అందుకుంటున్నాడు, ఆరాధనల్ని అందుకుంటున్నాడు. దేవునికి మహింకల్ని ఆక. హల్లెలూయా. నువ్వు నిషేధింపబడిన రాయవచ్చేమో కానీ ఒకానొక దినాన్న తలకు మూలరాయిగా ఖచ్చితంగా చేస్తాడు. ఆ తర్వాత ఏ రాయి? నిషేధింపబడిన రాయి తర్వాత మూలరాయి. మూలరాయిగా మనం మార్చబడాలంటే ముందు ఏమవ్వాలి? నిషేధింపబడాలి. నువ్వు ఒక గొప్ప స్థానంలో అంటే ముందు నువ్వు అవమానం ఎదుర్కోవాలి, ముందు నువ్వు ఇతరులు వేరు చేసే చూపుని ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కొన్నాకే దేవుడిని ఏం చేస్తాడండి? తలకు మూలరాయిగా చేస్తాడు. ఆ తర్వాత మన పైరాయి కూడా ఎవరై ఉన్నారు? క్రీస్తే మన పైరాయి. దేనికి మహింకల్ని ఆక. హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినట్టు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఒక సలహా ఇస్తారని వారి దగ్గర పరిగెట్టిపోవడం కాదు. మన పైరాయి అయిన క్రీస్తుని చూసే గమనం మనలో ఉండాలి. ఎవరిలో ఉండాలండి? మీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నాకంటే ముందుగా మీరు ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించండి. ఎందుకంటే ఆయన ఏ రాయి ఉన్నాడు? పైరాయి అయి ఉన్నాడు. దేని మహింకల్ని ఆక. ఆయన పునాది రాయి, మూలరాయి, పైరాయే కాదు, తగిలే రాయిగా కూడా ఉన్నాడు. ఏ రాయి అంట? తగిలే రాయి. ఒకసారి వాక్యం చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబ ముక్కలకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను. తగులు రాయిగాను. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఏ రాయి అంటండి? తగులు రాయిగాను. మనం చక్కగా కట్టబడుతున్నాం, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, పవిత్రతలో ఎదుగుతున్నాం. ఇలా ఎదుగుతున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని అవంతరాలు ఎదురవుతాయి. ఇలాంటి శోధనలకి, అవంతరాలకి తగిలే రాయిగా ఆయన మారతాడంట. దేవుని మహింకల్ని ఆక. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడిపోయి నువ్వు అడ్డామని అవసరం లేదు. ఆయనే అడ్డుబండగా ఉండిపోతాడు. ఆయనే తగిలే రాయిగా మార్చబడతాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలని ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడండి? తగిలే రాయిగా ఉన్నాడు. మన కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనం శ్రమించడం కాదు, ఆయనే చూసుకుంటాడు. తగిలే రాయిగా మార్చబడి ఆ కష్టాలని, నష్టాలని, మనల్ని ఎదిరిస్తున్న వారిని మన నుంచి దూరం చేస్తాడు. 7 రాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. 1 పునాది రాయి, 2 మూలరాయి. పునాది రాయి వేరు, మూలరాయి వేరు. మన పునాది రాయి క్రీస్తే, మూలరాయి కూడా క్రీస్తే. అంటే ఆయనే మన రోల్ మోడల్. ఏమైనా చూసి నేర్చుకోవాలంటే ఏదో ఇంటర్నెట్లో చూసి నేర్చుకోవడం కాదు, ఏదో ఎవరో చెప్తే నేర్చుకోవడం కాదు.
ముందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని గ్రహించు. ఆయన ఎలా జీవించాడు, ఎలాంటి మంచి పనులు చేశాడు, ఎలా ఆదరించగలిగాడు. ఆయన జీవితాన్ని చదివితే ఆయనే మూలరాయిగా అని మనం చేసుకుంటే మన జీవితం కూడా మార్చబడుతుంది. పునాది రాయి, మూలరాయి, సజీవమైన రాయి. ఆయన సజీవమైన రాయిగా బ్రతికాడు కాబట్టి మనం కూడా సజీవమైన రాళ్ళగా బ్రతకాలి. ఇదిగో ఇలాగా మూలరాయిగాను పునాది రాయిగాను సజీవమైన రాళ్ళగా మార్చబడుతున్నప్పుడు, దేవుళ్ళలో మనల్ని మనం స్థిరపరచుకున్నప్పుడు, బలపరుచుకున్నప్పుడు లోకానికి ఏమైపోతాం? నిషేధింపబడిన రాయిగా అయిపోతాం. అప్పుడు నా సత్తా నీకు తెలియదని చెప్పి ఎరగబడిపోవడం కాదు, ఊరకనే ఉండాలి. ఎలా ఉండాలి? ఊరకనే. ఒక్క మాట కూడా మనం తిరిగి మాట్లాడకూడదు, చెప్పించకూడదు. ఏం చేయకూడదు? చెప్పించకూడదు. మొన్న మా చర్చిలో ఎవరో రావట్లేదని వింటే ఎందుకమ్మా రావట్లేదని అడిగాను. పలానా ఆవిడ వచ్చి నన్ను చెప్పించేసిందండి అందుకని రావట్లేదు అంటారు. ఎవరో వచ్చి ఇవని చెప్పించేసారంట, అందుకని ఇంక సంఘానికి రావడం మానేసింది ఆవిడ. ఒక మాట కూడా మనం తిరిగి మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడేవా దేవుని పని జరగదు అక్కడ. నా శక్తి చాలు, నా యుక్తి చాలు అనుకున్నావా, దేవుని శక్తి అక్కడ కనపరచబడదు. నువ్వు ఊరకనే ఉండు. బల్లగుద్ది చెప్తున్నాను కార్యాలు జరగబోతున్నాను అన్నాడు. దేవుని మహింకల్ని ఆక ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడండి. ఊరకనే ఉండాలి. మన క్రైస్తవ యొక్క స్వభావం అదే. మరి మనసులో కూడా నువ్వేమనుకోకూడదు, నువ్వు ఊరకనే ఉండు. ఆయన దేవుడై ఉన్నాడు. ఏమనుకోవాలంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగవా? దేవుని మహింకల్ని ఆక హల్లెలూయా. ఇదిగో పునాది రాయి, మూలరాయి, సజీవమైన రాయి, నిషేధింపబడిన రాయి. అప్పుడే మనం ఎలా మార్చబడతాం? తలకు మూలరాయిగా మార్చబడతాం. మన పై రాయి కూడా అంత నిర్మాణం అయిపోయింది. పునాది రాయి, మూలరాయి, సజీవమైన రాయి. అంటే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. ఏముండిపోయింది? ఏముండిపోయింది? స్లాబ్ ఉండిపోయింది, పైరాయి ఉండిపోయింది. ఆ పైరాయి కూడా ఎవరు? క్రీస్తే. దేని మహిమ కలిగాక. ఇప్పుడు మొత్తం నిర్మాణం అయిపోయింది. ఒక ఇల్లు కట్టబడింది. తుఫాన్ వచ్చిందా? భూకంపం వచ్చిందా? ఎవరైనా నీ ఇల్లుని కూలగొట్టాలనుకున్నారా? ఆ రాయి తగిలే రాయిగా మారిపోతుంది. దేని మహిమ కలిగాక హల్లెలూయా. నువ్వు కష్టపడాల్సిన పని లేదు. దేవుడే తగిలే రాయిగా నీ శ్రమల్లో అడ్డుబండగా ఉండిపోతాడు. ఊరికినే మనం శ్రమించిపోతాం, ఊరికినే టెన్షన్ అయిపోతాం, మన ఆరోగ్యమే పాడు. అలా అన్నారండి, ఇలా అన్నారండి అని నిద్ర పడదు మనకి. ఎక్కడ ఉంటుంది ప్రశాంతత? వాళ్ళేదో పోవాలనుకుంటాం కానీ మనమే పోతాం ముందు ఆ టెన్షన్తో. అందుకని దేవుడు చాలా జ్ఞానంగా ఏమన్నాడు? ఊరుకుండు, కంగారు పడబాక, పొరపాటున ఏదో ఒక మాట విసిరేబాక, నేను కార్యాలు చేస్తాను కదా అన్నాడు. ఎవరు కార్యాలు చేస్తారు? దేవుడి కార్యాలు చేస్తాడు. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మా అమ్మగారు ఎప్పుడు చెప్పే ఒక మాట గుర్తు వస్తుంది. మనం ఎవరి దగ్గరైనా చేతులు చాపితే దేవుని హస్తాలు మూయబడతాయి. ఎవరి హస్తాలు మూయబడతాయి? దేవుడు నీకు ఇస్తున్నాడు కదా, ఆ హస్తాలు మూయబడిపోతాయి. ఎప్పుడు ఎవరి దగ్గరైనా ఇచ్చే హస్తాల దగ్గరే మనం చేయి చాచాలి. ఇచ్చే హస్తాల దగ్గరే మనము చేయి చాచాలి. దేవుని మహింకల్ని ఆక. కాబట్టి మన మూలరాయి అయినా ఉన్నాడు, పునాది రాయి ఉన్నాడు, సజీవమైన రాయి, పై రాయి, ఇన్ని రాళ్ళుగా ఆయన ఉన్నప్పుడు మనకు అడ్డేదండి, మనకు దిగులేందుకండి? చివరిగా మరలా ఆయన ఏమన్నాడు? తగిలే రాయిగా కూడా నేను ఉంటాను. దేని మహింకల్ని ఆక హల్లెలూయా. నీ కష్టం వచ్చిందా, నష్టం వచ్చింది అన్నీ ప్రార్థనలో పెట్టి దేవుని ముందు మోకరి, ప్రభు నాకు ఇలా జరిగిందని చెప్పి. ఎందుకంటే ఆయన పైరాయిగా ఉన్నాడు, తగిలే రాయిగా ఉన్నాడు. దేని మహింకల్ని ఆక. ఈ రాళ్ళని మనం అర్థం చేసుకుని, ఆ రాయి మరి ఎవరో కాదండి, నాకు క్రీస్తే, నేను నమ్ముకున్న దేవుడే అని నువ్వు నమ్మేవా? ఇక్కడి నుంచే, ఈ క్షణం నుంచే దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడు. మన జీవితాలు ఇంకా అద్భుతాలు జరగట్లేదంటే, మన జీవితాలు ఇంకా ఎదుగుబదుగులేవంటే మనం ఆయన్ని పునాది రాయిగా చేసుకోలేదు. ఎవరి మీద ఆధారపడిపోతున్నాం? అది మన ఉద్యోగం కావచ్చు, జీతం కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు కాదండి మన పునాది రాయి, వాళ్ళు కాదండి మన మూలరాయి. మన పునాది రాయి, మూలరాయి ఎవరై ఉన్నారు? క్రీస్తే. ఆయనకిచ్చే అర్హతని, ఆయనకిచ్చే ఘనతని మనం ఖచ్చితంగా ఇచ్చే క్రైస్తవులుగా ఉండాలి. ఇందాక నేను అన్నట్లుగా ఆరాధన అంటే ఆయన మనకేదో చేశాడు అన్న దాని మీద ఆధారపడకూడదు, ఆయన ఏమై ఉన్నాడు అన్న దాని మీదే ఆధారపడాలి. ఆయన దేవుడై ఉన్నాడు. నాకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని తీసివేయగల సమర్థుడై ఉన్నాడు. ఆ కష్టాన్ని తీసివేసినా తీసివేయకపోయినా నేను ఆయన్నే ఆరాధిస్తాను, ఆయన్నే సేవిస్తాను. సుడిగా అగ్నిగుండంలో వేసేస్తారు, వేసేయండి, దేవుడు వచ్చి కాపాడతాడు. కాపాడకపోయినా ఆరాధించేది ఆయన్నే. మరణం తర్వాత ఆవలి మార్గం ఎట్టో మనకే తెలుసు. మరణం తర్వాత ఆవలి మార్గం ఎవరై ఉన్నారండి? క్రీస్తే ఉన్నాడు. కాబట్టి మరణించినా మనకు దిగులు లేదు, మరణించినా మనము భయపడకూడదు. ఎందుకంటే మనకి ఎక్కడ స్థానం ఉంది, ఎక్కడ స్థలం ఉందండి? పరలోక రాజ్యంలో. ఈ భూలోకంలో భౌతికమైన గృహాన్ని మీరు కట్టుకోండి, కట్టుకుపోండి, కానీ సజీవమైన మందిరాలుగా మనం
కట్టబడాలి. అలా కట్టబడినప్పుడే పరలోక రాజ్యంలో ఒక స్థలాన్ని మనం దక్కించుకోగలం. మనందరం లేచి నిలబడదాం. మన ముందున్న ప్రభువుని సమీపించడానికి సిద్ధపడదాం. బాప్తీసం లేనివారు, సిద్ధపాటు లేనివారు దయచేసి మీ స్థలాల్లోనే కూర్చోండి. సిద్ధపడిన వారు అందరూ కూడా, రక్షణ భాగ్యాన్ని అందుకున్న వారు అందరూ కూడా, ఇదిగో దేవుడు మనకిచ్చిన నిబంధనని, నియమాన్ని పాటించడానికి మనం సిద్ధపడదాం. ఈ ప్రభువుని సమీపిద్దాం. మనందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మీకు వందనాలనైనా, మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రం ప్రభు. దయచేసి ఈ ప్రభువుల నిమిత్తం ఏర్పాటు చేసిన వాలంటీర్స్ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా ముందు ఉంచబడిన ఈ ప్రభువుల్ని సమీపించగల యోగ్యతని, అర్హత నాకు దయచేయండి. ఇదిగో నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసాన్ని, విరవబడి నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని నేను పుచ్చుకుంటున్నప్పుడు ప్రభువా, నీ త్యాగాన్ని నేను అమరవేసుకుని మీకై మీలో జీవించగల గమనాన్ని కలిగి ఉండడానికి కృప చూపించండి, సహాయం చేయండి. పరిశుద్ధుడి, పవిత్రుడి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రం లేసి. ఆనంద్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ నా పాత్ర రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పిన. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. మనందరం సిద్ధపడదాం. దేవుడు మన ముందు ఉంచిన ఈ ప్రభువుల్ని సమీపించడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. యోగ్యతని, అర్హతని దేవుడే మనకు అనుగ్రహించేలాగా మనం ప్రార్థన చేద్దాం. సిల్వలో నాకై కార్చెన్ యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెన్ యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము.
పాపల నిమిత్తమై కలవరి శిలువలో బలియాగమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రములు, ప్రభావములు, వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఇదిగో మీ శరీరము నలగొట్టబడింది నాయన, విరవబడింది ప్రభువా. కేవలము ఆ రక్తము మా పాపముల్ని పరిహరించడానికి, మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చి మీ పరలోక రాజ్యాన్ని అందించడం కొరకే ఆ త్యాగాన్ని మేము నెమరు వేసుకుని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీకు ఇష్టమైన యాగాలుగా మేము మార్చబడడానికి కృప చూపించండి. ఇదిగో మీరు మాకు అందించిన నిబంధన ప్రకారం విరవబడిన నీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెని మేము తీసుకునిచున్నాం తండ్రి. మనందరం మన చేతికి ఇవ్వబడిన రొట్టెని తీసుకుందాం. ప్రభా, నిష్కలంకమైన నీ రక్తము మా పాపలను కడిగేస్తుంది నాయన. ఆ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం మాలో ప్రవహిస్తుందనే సత్యం మేము మర్చిపోకుండా నీతిగా యథార్థంగా బ్రతుకులో మీరు కృప చూపించి సహాయం చేసి ప్రభా, చిందించబడిన మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్ష రసాన్ని మేము తీసుకునిచున్నాం తండ్రి. మన చేతికి ఇవ్వబడిన ద్రాక్ష రసాన్ని తీసుకుందాం. ఇంకెవరికైనా రొట్టె కానీ ద్రాక్ష రసం కానీ అందకపోయినట్లయితే మీ కుడి హస్తాలను చూపించండి. ఇంకా ఇక్కడ రొట్టె ద్రాక్ష రసం మిగిలి ఉంది. ఇంకా దేవుణ్ణి అంగీకరించవలసిన వారు ఉన్నారు, బాప్తీసం తీసుకోవాల్సిన వారు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఆయన నిజరక్షకుడని అంగీకరించిన పరిస్థితి ఏర్పడినట్లయితే బాప్తీసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను సంప్రదించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మనకు అందించబడిన ప్రభువులను బట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థనతో ఈ ఆరాధనని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయ, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. అల్పులు, అయోగ్యులు ఎందుకు పనికిరాని వారు నాయన. ఇదిగో మా జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు లేవంటే, మా జీవితంలో ఎదుగుదల లేదంటే, ఇదిగో మిమ్మల్ని పునాది రాయిగా చేసుకోవడంలో మేము విఫలమేమో నాయన, మమ్మల్ని క్షమించండి. పునాది రాయి మాత్రమే కాదు, మా మూల రాయి కూడా మీరై ఉన్నారు నాయన. సజీవమైన రాయిగా నువ్వు మార్చబడ్డావు కాబట్టి మేము సజీవమైన రాళ్ళగా మార్చబడిలో కృప చూపించండి. ఇదిగో నిషేధింపబడిన రాయిగా మేము ఉన్నప్పుడు మేము కృంగిపోకుండా, కూలిపోకుండా, మా సొంత జ్ఞానంతో, శక్తితో, యుక్తితో మేము తిరుగుబాటు చేయకుండా ఊరకనే ఉండి మీ కొరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. మీరు మాత్రమే మా జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. మీరే మా పైరాయన సత్యం మేము మర్చిపోకూడదు ప్రభా. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వీరి కాళ్ళ వేళ మేము పడడం కాదు ప్రభా, వారి సలహాల కోసం మేము ఎదురు చూడడం కాదు ప్రభా. ప్రభా, మీరే మా పైరాయని, మిమ్మల్ని మాత్రమే మేము చూడడానికి సహాయం చేయండి. పైకెత్తి చూసే కన్నులను మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో కట్టమన్న గృహానికి ఆపదొస్తే మీరు తగిలే రాయిగా మార్చబడతానన్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. మా శక్తివి ప్రభా, మా యుక్తివి, మా సర్వము నీవై అన్న సత్యాన్ని మేము మర్చిపోకుండా ప్రభా, మీకై మీలో మేము బ్రతకడానికి సజీవమైన రాళ్ళగా మార్చబడి ప్రభా, మరి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడి మీరు మాకు అందించే పరలోక రాజ్యంలో స్థలాన్ని మేము సంపాదించుకోవడానికి కృప చూపించుకోమని, మా అందరి జీవితంలో మీరు మాకు తోడుగా ఉండమని మేము వేడుకుంటా ఉన్నాం. ఉద్యోగం లేక స్వతంత్రం అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి విషయమే గొప్ప కార్యం జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు దీవించండి. పరిపూర్ణమైన స్వస్థత వారికి ఇచ్చి నడిపించుకోండి. వందనాలు మీకే, స్తుతులు మీకే, స్తోత్రులు మీకే చెల్లించుకోండి ప్రభా. మరలా వచ్చే సమయం వరకు మేము సిద్ధపాటు కలిగి, పరిశుద్ధత కలిగి మళ్ళా మిమ్మల్ని మేము స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపించి సహాయం చేయండి. మా అవసరాలన్నీ కూడా మీ కృపలో, మీ చేతుల్లో నెరవేర్చండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయము, ప్రవేశ రక్తమే చేయము, ప్రవేశనామంలో సంపూర్ణమైన విజయం కలిగిన అపాధికులు మన నాశనం కలిగిన ఆకారం. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి సదాకాలము మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిలో కృప చూపించి నడిపించింది గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.